ఒక పాస్టర్ ముసుగులో పడి ఇద్దరు వ్యక్తులు 22 లక్షల డబ్బులు నష్టపోయారు. బయట నుంచి తీసుకొచ్చి పెట్టండి. నా భర్త మా ఇంట్లోనే అండి. ఎందుకు చచ్చిపోవాలనుకుంటున్నారు అసలు? ఇంటర్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? పెద్దాపురం ఎస్ఐ గారికి నా మీద 80 మంది కేసు పెట్టించేశారు. కేసు ఫైల్ అయిందా అండి? కేసు ఫైల్ అయితే ఎఫ్ఐఆర్ కాపీ నాకు పెట్టండి. వీళ్ళ కుమార్తె 4వ అమ్మాయి ఉంటుంది సార్. ఆవిడ నన్ను సుపారీ ఇచ్చిందంట సార్. చంపించేస్తుందండి. ఫోన్ చేయండి ఒకసారి. స్టేషన్ లో అంటూ పోలీస్ స్టేషన్ లో కానీ ఏ డిపార్ట్మెంట్ లోనూ కూడా సార్ పనులు జరగండి. అలాంటి సామాన్యుల ప్రజలకి పనులు జరగవు సార్. పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉంటారు, ఎప్పుడైనా కలవడానికి ట్రై చేయాల్సింది. పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళినా, లోకేష్ గారి దగ్గరికి వెళ్ళినా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఎమ్మెల్యేని తీసుకుని వస్తాను స్టేషన్ దగ్గర చెప్పారు సార్. హోంమంత్రి అనిత గారు కానీ అసలు నిజంగా మా లైఫ్ అయిపోయింది సార్, అయిపోయింది సార్. తనకి సమాజం ఏ నేర్చుకోవాల్సి తను రేపు పొద్దున తనకి బాధ వస్తే స్టేషన్ వెళ్ళాలని అనిపించాలా, లేకపోతే ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలా సార్? సామాన్యులకి డిపార్ట్మెంట్ ద్వారా పని జరగదు సార్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు 100 టీవీ. నేను మీ తేజ. ఒక పాస్టర్ ముసుగులో పడి ఇద్దరు వ్యక్తులు 22 లక్షల డబ్బులు నష్టపోయారు. అది మొత్తం కూడా మన ముందుకు తీసుకురావడం జరిగింది. ఆమె ఎప్పటి నుంచో ఫైట్ చేస్తుంది, కానీ వాళ్ళు మాత్రం వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారు. ఇప్పటికే గవర్నమెంట్ కి సంబంధించిన అధికారులు వాళ్ళకి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తున్నారు. వీళ్ళు ఎంత ప్రయత్నించినా కూడా ఫలితం లేదు. ఇది ఆంధ్రాలో పెద్దాపురం, అంటే పిఠాపురం పక్కనే పెద్దాపురం నియోజకవర్గంలో జరిగిన సంఘటన ఇది. సో అంటే మమ్మీ అంట, ఆమెకి యేసుక్రీస్తు వారు డైరెక్ట్ గా వచ్చి ఆమె వాళ్తారంట. ఇప్పుడు అమ్మవారు ఎలా అయితే పూంతారో ఆమె కూడా అట్లనే పూంతారంట. ఆమె కూడా చాలా లీలలు చేస్తుందంట. సో వాళ్ళ దగ్గర వీళ్ళు మోసపోయారు. సో అసలు ఏం జరిగింది, ఇవన్నీ కూడా మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మ. సో ఏంటి అసలు, ఎక్కడి నుంచి మీరు మోసపోయారు, మేము మోసపోయాం అన్నది మీకు ఎలా తెలిసింది? వాళ్ళ వ్యాపారం మా ఆయన గారు చేసేవారండి. చేసినప్పుడు బాగానే జరిగేది సార్. అప్పుడు ఆయన హాస్పిటల్ 3 ఆపరేషన్స్ అయినాయండి కోవిడ్ తర్వాత. ఆయనకి కోవిడ్ అప్పటి నుంచే మా హస్బెండ్కి కూడా వ్యాపారం అప్పచెప్పడం జరిగిందండి. కోవిడ్ తర్వాత ఆయన ఇంకా బయటికి రాలేదండి. 2023 ఎండింగ్ వరకు కూడా ఆయన బయటికి రాలేదండి. అయితే అప్పటి వరకు వాళ్ళ అబ్బాయి మా ఆయన గారు ఇద్దరు కలిపి చేసేవారండి, వ్యాపారం నడిపించేవారు. ఎప్పుడైనా వ్యాపారంలో అమౌంట్ రొటేషన్ అవ్వకపోతే ఎలా ప్రాబ్లం అయినప్పుడే ఆయన ఒకసారి అడిగినప్పుడు ఆయన చెప్పారండి, బయట నుంచి తీసుకొచ్చి పెట్టండి, మళ్ళీ బిజినెస్లోనే మళ్ళీ రొటేషన్ చేయండి అని చెప్పి ఆయన సలహా ఇవ్వడంతోనే బయట నుంచి నా భర్తే కాదండి, వాళ్ళ అబ్బాయి కూడా బయట నుంచి చాలా ప్లేసెస్ నుంచి అప్పులు తేవడం జరిగింది. కానీ ఎక్కడ అప్పు తెచ్చినా ఒక్కొక్క ప్లేసెస్లో ఇద్దరు కలిపే అప్పు తెచ్చేవారండి. కానీ వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారంటే 23 లాస్ట్ వచ్చేటప్పటికి ఆయన కొంచెం ఎనర్జీ వచ్చిందని. వచ్చిన తర్వాత నా వ్యాపారం నాకు అప్పచెప్పేమని మా హస్బెండ్ని అడిగారు. అడిగినప్పుడు మా హస్బెండ్ ఏం చెప్పారంటే, మరి వ్యాపారం మీకు అప్పచెప్పేస్తామండి నాన్నగారు అని పిలుస్తారండి. నాన్నగారు మరి వ్యాపారం మీకు ఇచ్చేస్తాను, బయట ఇంకా బాకీలు ఉండిపోయినాయి కదండి, అప్పులు ఉన్నాయి కదండి, మరి వాటి సంగతి ఏంటి అంటే, అప్పులు నాకు సంబంధం లేదు, అప్పులు నాకు సంబంధం ఏంటి, నా వ్యాపారం నాకు అప్పచెప్పేయండి, నేను మీకు ఎలా అప్పచెప్పానో అలాగా, అప్పులు ఏమైనా ఉంటే మీరే చూసుకోండి, నాకు సంబంధం లేదని ఆయన చెప్పేశారండి. చెప్పినప్పుడే అప్పుడు నా భర్త ఫస్ట్ టైం ఆయన ఆ మాట మాట్లాడిన తర్వాత నా భర్త మా ఇంట్లోనే, నేను ఆ టైంలో లేని టైంలో నేను డాక్రా మీటింగ్ జరుగుతుందని బయటికి వెళ్ళాను. బయటికి వెళ్ళి ఇంటికి వచ్చేటప్పటికి తలుపులు తీసే ఉన్నాయి సార్. తీసున్నప్పుడు ఏంటి ఇది తలుపులు తీసున్నాయని చెప్పి లోపల వంటగదిలోకి వెళ్ళేటప్పటికి హ్యాంగింగ్ చేసుకోవడానికి సిద్ధపడ్డారు, అది కట్టుకున్నారు కూడానండి. కట్టుకున్నప్పుడు అప్పుడు గబగబా నేను చూసి చాలా షాక్ అయిపోయానండి. ఎందుకు చచ్చిపోవాలనుకుంటున్నారు అసలు, ఏం జరిగింది ఏంటి అని జరిగినప్పుడు ఇలా అని చెప్పి ఈయన చెప్పారండి. నేను ఒకవేళ నా భర్త ఒకటే ఈ విషయం చెప్తే నేను నమ్మకపోదునండి. ఆ తర్వాత నేను వెంటనే నవీన్ కుమార్ గారు అంటే వాళ్ళ అబ్బాయి అండి.
ఆ రోజు సోమవారం సన్నిధి జరుగుతుందండి వాళ్ళ చర్చిలో, స్వస్థతలు జరుగుతాయి. అయితే నేను చెప్పాను, నవీన్ గారు మీరు ఒకసారి రండి ఎక్కడున్నారో, మా ఆయన ఊరేసుకున్నాడు, ఏమైంది మీరు రండి అంటే ఆ అబ్బాయే ఆ తాడు ఇప్పాడండి. మా ఆయన ఇంట్లో లోపలికి తీసుకొచ్చారు. వాళ్ళిద్దరూ కూర్చుని, వాళ్ళ అబ్బాయి కూడా నాకు చెప్పిన విషయం ఏంటంటే, ఇలా ఇలా అయింది, మా నాన్న నన్ను కూడా పాడు చేసేసాడు, నేను బయట నుంచి అప్పులు తెచ్చేసాను, నా అప్పులు కూడా మా నాన్న సంబంధం లేదంటున్నాడు, మరి ఈడైతే మరి ఇప్పుడు అప్పులు ఎలా తీర్చాలా అనేది అర్థం కాక ఈడు ఇలా చేశాడేమో అంటే అప్పుడు నేను చెప్పానండి, ఇప్పుడు ప్రజెంట్ మీకు ఇప్పుడు కూడా మా నాన్న డబ్బులు ఏమన్నాడు, ఇన్ని ఆ డబ్బుల కోసం పొద్దు నుంచి ప్రయత్నించాడు, ఇప్పటికే చాలా అప్పులు చేశాడు కదా, బయట ఇంకెక్కడ దొరకట్లేదంటే ఆ రోజు నా తాడు వాళ్ళ అబ్బాయి చేతిలోనే పెట్టానండి. ఆ తాడు ఒకవేళ అబ్బాయి ఎదురుగుంటా వస్తే చెప్పొచ్చు ఆ మాట, రానివ్వట్లేదండి బయటికి, వాళ్ళ అబ్బాయిని రానివ్వట్లేదండి. బయటికి రానివ్వట్లేదు. 3 సెటిల్మెంట్లు కూడా వాళ్ళ అబ్బాయిని రానివ్వట్లేదండి. అబ్బాయి వస్తే నిజం చెప్తాడనా? చెప్తాడు సార్. అతనికి నేను తాడిచ్చాను, పాస్టర్ గారు వాళ్ళ అబ్బాయి అండి నవీన్ కుమార్. ఆ రోజు వాళ్ళ అబ్బాయి నా తాడు తిను వాళ్ళ అబ్బాయి ఇద్దరు తీసుకెళ్ళి తాడు తాకట్టు పెట్టి అక్కడ ఆ సమయానికి ఎంత కావాలో అంతా పెట్టుకున్నారండి. తర్వాత ఒక 10 రోజుల తర్వాత మళ్ళీ విడిపించడం జరిగింది అనుకోండి. కానీ వాళ్ళకి ఎప్పుడైనా ఏ కష్టమైన వస్తే, అప్పు కావాల్సి వస్తే ఇప్పించేదాన్నండి, నేను కూడా ఇప్పించాను. ఇప్పుడు నాన్నగారు ఏమంటున్నారంటే అండి, చాలా చోట్లకి నేను తిరుగుతున్నాను సార్, నాకు నాన్నగారు ఎందుకు పిలుస్తున్నారు ఆయన్ని? ఆవిడ మమ్మీ గారు అంటామండి, నేను డాడీ గారు అంటాం. డాడీ గారు ఫస్ట్ నుంచి మాకు ఇంకా 10 సంవత్సరాల నుంచి వాళ్ళే దేవుడు. అవునండి, వాళ్ళ కుటుంబంలో మేము కలిసిపోయామట అండి. వాళ్ళ కుటుంబంలో కలిసిపోయి వాళ్ళని బాగా నమ్మామండి. మా సొంత తల్లిదండ్రుల కన్నా వాళ్ళని నమ్మడం జరిగిందండి. ఎందుకు అంత ప్రేమ? వాళ్ళు ఒక ట్రాన్స్ లోకి దింపుతారు సార్, ఎలాంటి వారినైనా సరే ట్రాన్స్ లోకి దింపగలిగే వారండి వాళ్ళు. ట్రాన్స్ లో మీరు కూడా బాధితులేనా? మేము కూడా మేము కాకినాడలో ఉండడం జరిగిందండి. అప్పుడు కాకినాడలో ఉండడం జరిగినప్పుడు అంటే ఈ స్టేట్మెంట్ ఎందుకు ఇస్తున్నానంటే సార్, ఆ పాస్టమ్ గారు మొన్న పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు అన్నది, వీళ్ళ కాకినాడలో ఉండేవారు, తినడానికి కూడు కూడా వీళ్ళకి ఉండేది కాదు, మా అబ్బాయికి ఆపరేషన్ జరిగినప్పుడు మాకు ఒక పూట భోజనం తెచ్చారు, వీళ్ళు ఒక పూట భోజనం తెచ్చి, నాకే భోజనం లేనప్పుడు వాళ్ళ అబ్బాయికి నేను భోజనం ఎలా పెట్టగలుగుతానండి? అది కూడా పాయింటే కదా సార్. ఆవిడ అలాగా ఆ పెద్ద మనుషుల్లో చెప్తూ, మాకు ఇలాంటి పరిస్థితి అండి, మాకు చావు తప్ప వేరే మార్గం లేదు, మేము ఎప్పుడు అయిపోయాం, మీరు మాకు ఏదో దారి చూపండి అని నేను అడిగానటండి. ఆవిడ అడిగినప్పుడు ఆవిడ నాకు పెద్దాపురం వచ్చేయండి అని ఆవిడ నాకు చెప్పినట్టుగా మమ్మీ గారు పిలిచి మమ్మల్ని ప్రార్థన చేసి, దేవుడు మిమ్మల్ని రమ్మంటున్నారమ్మా, పెద్దాపురం వచ్చేయమన్నారు, పెద్దాపురం వస్తే బాగుంటుంది, మీకు దేవుడు మాట్లాడుతున్నారని చెప్పారండి. వాళ్ళతో పాటు ఉంటారా? అక్కడ వాళ్ళ ఇంటిలో వంట చేస్తారండి ఒక ఆవిడ, మరియా గారు అని. ఆవిడ ఇల్లు ఉందండి జగ్గంపేట రోడ్లు ఎన్టీఆర్ కాలనీలో వాళ్ళ ఇల్లు ఉంది. ఆ ఇంట్లో పనిచేసి ఆవిడ ఇల్లు, ఆవిడ ఇంట్లో 750 రూపాయలకి నన్ను పెట్టారండి. 750 రూపాయలు అద్దిచ్చి 2015 నుంచి అక్కడ ఉండేవాడు అనమాట అండి నేను. అప్పుడు అక్కడికి వెళ్ళడం జరిగిందండి, వాళ్ళ మాట ఆలకించే వెళ్ళామండి. వెళ్ళి 2015, 16 మేము వేరే పనులు చేసుకున్నాను. బ్రాందీ షాప్లో చేశాను, మా బాబాయ్ గారు బ్రాందీ షాపు. 17లో అప్పుడు ఈయన షాప్ అయిపోయిందండి. మన 2 సంవత్సరాలు ఉంటుంది కదండి బ్రాందీ షాపు. 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వేరే షాప్కి ట్రై చేస్తున్నాను. ఈ మమ్మీ గారు ఏమన్నారంటే, బాబు దేవుడు ఇది దైవ చిత్తం కాదు, నువ్వు మొన్నటి వరకు ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి నిన్ను దేవుడు బ్రాందీ షాప్లో ఉండమని నీకు అది అవకాశం ఇచ్చారు, నువ్వు ఇంకా బ్రాందీ షాప్లో ట్రై చేయొద్దమ్మా, వెళ్ళొద్దు, నీకు అది పని జరగదు అన్నారండి. అన్నప్పుడు నేను మా భార్య కూడా 2 నెలలు ఖాళీ అయిపోయాను సార్. నేను 2 నెలలు ఖాళీ అయిపోయాను, ఏం చేయాలో అర్థం కావట్లేదు. తిన బోటికి చేస్తుంది, తిన జాకెట్లు కొడుతూ ఉండేది, నేనే ఏమన్నా అప్పుడప్పుడు ఏమన్నా బయటికి వెళ్తూ ఉండేవాడిని, ఏం చిన్న పనులు ఉంటాయి, ప్లంబింగ్ వర్క్లు గట్ట. 2 నెలలు ఖాళీలో ఉండగా ఒక అద్దాటి వేసుకుని ఈ రౌత్ సూరిబాబు గారి దగ్గరికి సంతలోకి వెళ్ళడం జరిగిందండి. నేను సంతలోకి వెళ్ళడం జరిగింది శుక్రవారం. ఆయన పిలిచారు సార్, అది కూడా ఆ రోజు వాళ్ళు పిలిస్తేనే మేము సంతలోకి వెళ్ళామండి. సంతలోకి వెళ్ళానండి నేను. వెళ్తే, ఒరే బాగా వచ్చో, కొద్దిగా దివిలి మూటలు వేసుకెళ్ళాలి, వెళ్తామా అని అడిగారండి. నేను వెళ్తాను నాన్నగారు అన్నానండి. అంటే సరే ఏదో 15 మూటలు వేసుకెళ్ళాలి దివిలి, కొద్దిగా త్వరగా లోడ్ వేసుకుని వెళ్ళి దింపేసి వచ్చి ఇంకో చోటకు లోడ్ ఉంది అన్నారండి. అది నాకు కష్టపడడం అంటే నాకు ఇష్టమండి. నేను కష్టపడే విషయంలో మూటలు మొత్తం లేకపోతే కప్పులు కడుక్కోవడం నాకు ఇలాంటివి కాదండి. మనకు డబ్బు కావాలి, మనం కష్టపడి మన కుటుంబాన్ని పోషించుకోవాలి. నాకు ఇంక వేరే ఈగో ఫీలింగ్స్ అలాంటివి ఏమి ఉండవండి. నేను ఈ మూటలు మోయడంలో కట్టాను నేను స్పీడ్గా పనిచేశానండి. ఈ స్పీడ్గా పని చేయడంలో ఈయనకి నచ్చిందండి. ఈయన దగ్గర ఒక 100 మంది కుర్రాళ్ళు ఉన్నారండి, నేను కాకముందు ఒక 100 మంది కుర్రాళ్ళు ఉన్నారు. వాళ్ళనే కాకుండా నన్నే పట్టుకున్నారండి. నేను ఎందుకు పట్టుకున్నారండి, నేను పని చేస్తున్నాను కాబట్టి, 2 పని నేను చేస్తున్నానండి.
ఇప్పుడు 50 కేజీలు 60 కేజీలు మూటలు సార్ ఒక 15 సార్లు ఆటోలో వేస్తారండి. అవతల ఇప్పుడు వేరే చోటకి వెళ్తానండి ఒక 10 కిలోమీటర్ల దూరంలో దింపడానికి. అక్కడికి వెళ్ళాక నేనే దింపుకోవాలండి, ఎవరో దింపరండి. ఆ పని చూసి వీణ నాకు చెప్పడం జరిగిందండి. అలాగా ఒక నెల రోజుల పాటు నేను అద్దె బండి వేసుకున్నానండి, రోజుకు 300 ఇచ్చి అద్దె బండి వేసుకుంటుండగా ఈయన పిలిచారండి నన్ను స్వయంగా ఆయన ఇంటికి పిలిచారండి. ఇంటికి పిలిచి ఒరే అద్దె బండి వేస్తున్నాం, రోజుకు 300 అంటున్నాం, నెలకు 9,000 అయిపోతుంది అద్దె. ఇదే 9,000 నువ్వు కొత్త ఆటో కొనుక్కుని కట్టుకుంటే ఈఎంఐ కట్టుకుంటే ఆటో మిగిలిద్ది కదా అన్నారండి ఈయన. నాన్నగారు మీరు బాగా చెప్పారండి, నా దగ్గర అన్ని డబ్బులు లేవు, నేను తీరా చూస్తానేమో మీరు ఇప్పించిన ఇల్లు ఆ మరి అమ్మగారికి 50,000 ఉన్నాయి, 50,000 ఆవిడకి ఇంటి మీద ఇచ్చేసానండి అద్దె లేకుండా, నా దగ్గర డబ్బులు లేవండి అన్నానండి. అంటే సాయంత్రం మీ ఆవిడని తీసుకుని రారా ఇంటికి అన్నారండి. నేను ఇంక వేరేగా అనుకున్నాను, తిని తీసుకుని వెళ్ళానండి. తిని తీసుకుని వెళ్తే ఏమన్నారు, అమ్మ మరి ఇలాగ ఆటో తోలుతున్నాడు కదా మీ ఆయన, పని బాగా చేస్తున్నాడు, ఇలాగ డబ్బులు బాగా వస్తాయి, ఒక 50,000 ఇప్పిస్తాను నేను వడ్డీకి, వడ్డీ కట్టుకుంటూ ఈ 50,000 పట్టుకెళ్ళి కొత్త ఆటో తెచ్చేసుకోండి అని అన్నారండి. నేను ఆ 50,000 తీసుకోవడం జరిగింది, ఆ ఆటో తెచ్చుకోవడం జరిగిందండి. ఆటో దానికి చేయించాల్సిన పనులు చేయించి ఈయన దగ్గర రన్నింగ్ అయ్యారండి నేను. అదే నమ్మకంతో ఇంకా సొంత తల్లి తండ్రుల కన్నా ప్రేమించానండి నేను. అంత సాయం చేశారండి. కృతజ్ఞత అండి అది, కృతజ్ఞత కలిగి చేశానండి. 2-3 పనులు చేసేవాడిని సార్ నేను, 2-3 పనులు చేసేవాడినండి. అక్కడి నుంచి కూడా 22 లక్షలకి ఎట్లా మోసపోయారు? వాళ్ళు నన్ను నమ్మారు కదా సార్, వాళ్ళు కూడా నేను అంతలా నమ్మేశాను సార్. కోవిడ్లో మరి వ్యాపారం అప్పచెప్పారు కదా సార్. కోవిడ్లో సార్ 2020లో ఆయన కోవిడ్ వచ్చింది సార్. కోవిడ్ వస్తే సపోజ్ ఇప్పుడు నాకు కోవిడ్ వచ్చింది అనుకోండి సార్, నా చుట్టూ మీరు అందరూ ఉన్నారు, నా కోవిడ్ రాగానే మీ అందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తే మీరు క్వారంటైన్ చేస్తారు కదా సార్, అసలు బయటికి రారు. ఈయన పక్కనే ఉండేవాడిని, నేను ఈయనతోనే వ్యాపారం చేసేవాడిని. ఈయన కోవిడ్ వచ్చిన విషయం కూడా నాకు తెలియపరచలేదండి. వీళ్ళ ఫ్యామిలీలో వీళ్ళ అబ్బాయిని బ్లాక్ చేశారండి, వీళ్ళ అబ్బాయిని క్వారంటైన్ చేయించి నాతో బయట వ్యాపారం చేయించారండి కోవిడ్ టైంలో. అంటే మీరు ఇప్పుడు పాయింట్ అడిగారని నేను చెప్తున్నానండి. అయినా నేను బాధపడలేదు సార్, కృతజ్ఞత. అంటే మన దగ్గర డబ్బు లేకపోయినా ఆయన 50,000 వడ్డీకి ఇప్పించి మనకి ఇలా చేశారు కదా అన్న కృతజ్ఞతతో నేను అది కూడా ఏం పట్టించుకోకుండానే కరోనా టైంలో నా బిడ్డ నా భార్యని కూడా వదిలిపెట్టి నేను మళ్ళీ పైన మేము ఉంటున్న పోర్షన్ ఇంకో పైన అండి 500కి ఎక్స్ట్రా తీసుకుని, నేను బయట ఎక్కువ తిరుగుతున్నాను కదా సార్, మళ్ళీ ఏళ్ళకి ఎక్కడ కరోనా అంటుపోతుందని భయం వేసి నేను పైన ఉండేవాడిని. తిన్న కంచం తెచ్చి అలా గెంటేసేవాళ్ళండి అంతే. అంతలా కష్టపడ్డాను సార్ నేను, అంతలా కష్టం. ఇప్పుడు 22 లక్షలు కూడా ఆటో మీదే సంపాదించారా? ఆటో మీదుగా సార్ 22 లక్షలు నేను వడ్డీలకి తెచ్చేసాను బయట. 1,00,000 రూపాయలు 2 లక్షలు ఎప్పుడు పార్టీ వాళ్ళకి ఎంత అవసరం అయితే అంత సార్. ఇప్పుడు సపోజ్ ఒకరికి 2 లక్షలు కొట్టాలనుకోండి సార్, మా దగ్గర అంత అమౌంట్ ఉండేది కాదు. నాన్నగారు అంత అమౌంట్ లేదండి అంటే బయట నుంచి తేరా ఎవరికొకరి దగ్గర ఎంతో కొంతకి ఇంట్రెస్ట్కి మళ్ళీ మనం తర్వాత ఇచ్చేద్దాం, నీకు తెలియదే ఉంది, నీకు తెలుసు కదా ఎవరొకళ్ళు తెచ్చి పెడతాం ఉండనివ్వరండి. నేను వీళ్ళు నన్ను నమ్మే వ్యాపారం చెప్పారు, నేను వాళ్ళని నమ్మానండి. అందుకని నేను తెచ్చేవాడిని ఇచ్చేస్తూ ఉండేవాడిని, తెచ్చేవాడిని ఇచ్చేస్తూ ఉండేవాడిని. 20, 21, 22, 23 మార్చు మే నెల వరకు తెస్తానే ఉన్నానండి ఈ అమౌంట్లు. ఇలా తెస్తుండగా 22 లక్షలు ఉండిపోయిందండి అమౌంట్. జూన్ నెలలో ఈయన సడన్గా పుంజుకున్నాడండి, కొద్దిగా ఆరోగ్యంలో కొద్దిగా ఇదయ్యి వచ్చేసి అకౌంట్స్ అప్ చెప్పారా అన్నాడండి సడన్గా. నాన్నగారు అకౌంట్స్ అప్ చెప్పేయడానికి ఎక్కడ బాకీలు అక్కడ ఉండిపోని అండి, బిఎఫ్లు ఎక్కడ ఉండిపోని, ఎక్కడ ఇంట్రెస్ట్లు అక్కడ ఉండిపోని, ఇప్పుడు అకౌంట్ అప్ చెప్పేయమంటే నేను అక్కడ అప్ చెప్పేస్తానండి. అప్పుడు నేను ఇక్కడికి వచ్చాను సార్, మా అమ్మగారి ఇంటికి వచ్చానండి, మా అక్క వాళ్ళ గృహప్రవేశం పంగిడి వచ్చానండి. నేను ఇప్పుడు కూడా నేను లేనండి, ఇప్పుడు నేను మా అక్క వాళ్ళ ఇంటికాడ ఉన్నాను అంటే నాకు లేదయ్యా, నాకు అర్జెంటుగా 2 లక్షలు కావాలి, ఇప్పుడు నేను తాడేబిల్లుని పట్టుకెళ్ళి పార్టీకి ఇవ్వాలి, వాళ్ళు నన్ను తినేస్తున్నారు, లేదా మా ఇంటికి వచ్చేస్తానంటున్నారు, ఎప్పుడో డబ్బులు అయ్యి నేను అర్జెంటుగా 2 లక్షలు పట్టుకెళ్ళి ఇవ్వాలి అంట మొదలెట్టారండి. ఆయన ఇలాగే టార్చర్ పెడతారు సార్. ఆ టార్చర్ వాళ్ళ అబ్బాయి కూడా మాకు తినకి ఫోన్ చేసి ఊరే అర్జెంటుగా నన్ను డబ్బులు వేయమంటున్నారు, నా దగ్గర డబ్బుల్లో ఏ వంక చెప్పాలి, తన కొడుకే సార్ సొంతంగా ఈ రికార్డ్. అదే మన అన్ని చిన్నకాలకి అక్కడికి అవుతున్నమాట కనపడుతుంది.
కాకినాడ మొత్తం అంత మంది కదా మన కాంప్లెక్స్ లో మొత్తం కాకినాడ నుంచి వచ్చి రాజమండ్రి నుంచి బస్సు అయినా అదే బస్ స్టాండ్ అక్కడ వెళ్ళిపోయి ఎక్కడ షాపింగ్ వచ్చారు కదా మరి అంటే కొందైనా అక్కడికి వెళ్ళి మనలో కొందైతే ఏం చేస్తా చెప్పు అన్నమాట ఎందుకు భయ్యా మొదల భయ్యా కొంది కదా అవునా చెప్పు కొందమే వచ్చాం బాగా తినబడ్డాయి బాగా అందరూ పోలీసులు ఫోన్ పే చేయాలన్నా బ్యాంకులు ఉండాలా బ్యాంకు లేకపోతే ఏటీఎం అన్నా ఉండాలా ఏటీఎం అన్నా ఉండాలా మరి ఇంకేం చెప్తాను అందుకనే 9 అడుగుతాను అయితే ఇప్పుడు ఎప్పుడు తగ్గిపోయింది అందరూ పొందాను వాళ్ళ అబ్బాయి దగ్గర డబ్బులు లేకపోతే చూడండి సార్, అలాగే ఇంకొకసారి అంటే ఈయన ఇబ్బంది పెట్టేస్తారు సార్. ఈయన ఇప్పుడు సపోజ్ ఆయన మీరే సొంత పార్టీ కొడుకు అయి ఉండి ఎలా ఇబ్బంది పడుతున్నాడో చూసారా సార్. సపోజ్ పార్టీ వాళ్ళు అనుకోండి, మీకు అమౌంట్ వేయాలనుకోండి, మీకు ఫోన్ చేసి ఇలా మా అబ్బాయి పంపించేస్తున్నాడండి, లేదా మా గుమస్తా ప్రసాద్ పంపించేస్తున్నాడండి అని కూడా. ఇంకా మీరేం చేస్తారు, మీరు మమ్మల్ని పెట్టుకుంటారు ఏంటి, మీ నాన్నగారు అమౌంట్ వేస్తున్నారన్నారు, వేస్తున్నారా లేదా అనేసి. తీరా చూస్తే మా దగ్గర డబ్బులు ఉండేవి కాదు. వీడి దగ్గర డబ్బులు లేకపోతే ఇదే పరిస్థితి. నాకు ఫోన్ చేసి 29 డబ్బులు ఏమంటున్నాడు. ఇప్పుడు విన్నారు కదా సార్ మీరు, అది వెస్ట్ బెంగాల్ పార్టీ అండి, అలోక్ కుమార్ బలి అని దుంపల లారీకి వేయాలన్నమాట అండి. ఆ పార్టీకి వేయాలండి, డబ్బులు లేవండి. ఆ సమయంలో నన్ను అడిగాడు కొంత అమౌంట్, నేను కొంత ఇవ్వడం జరిగింది, కొంత ఏదో తను ఏదో సర్దుబాటు చేసుకున్నాడు. కానీ బ్యాంక్ వెళ్ళావు అప్పుడు, ఆంధ్ర బంద్ ఏదో జరిగిందండి సంథింగ్, బ్యాంక్ వెళ్ళావు. వాళ్ళ అబ్బాయి చూసారు ఎలా జరిచిపోతున్నాడు అండి, కొడుకే జరిచిపోతున్నాడు, మేమేంత సార్. కొడుకే అలా భయపడుతున్నాడు కదా సార్. చిన్న మాట, నాన్నగారు అలా కాదండి, మరి ఇవాళ డబ్బు లేదండి బాబు వేయడానికి, మీరు కంగారు పడకుండా అన్నాం అనుకోండి, దుర్భాష మాట్లాడి మమ్మల్ని ఏదో రకం తిట్టుకోడండి. ఎలా తిట్టేవాడు, ఏం తిట్టేవాడు? బూతులండి. సర్వనాశనం చేస్తారా లంజోడకలారా మీరు వ్యాపారం, మీ చేతికి అప్పు చెప్పాను, సర్వనాశనం చేస్తారు వ్యాపారం, నన్ను అప్పులు చేసేస్తున్నారు ఎక్కడ పడితే అక్కడ. ఆయనే అనేవారండి, అప్పులు చేసేస్తున్నారు అనేవారండి. మరి అప్పులు తెచ్చి అయిపోతే అవతల మరి పార్టీ సొరికి పంపించారు కదా సార్. ఇప్పుడు ఒకసారి మీరు లాజిక్గా ఆలోచించండి, ఈ వారం డబ్బులు అయిపోతే వచ్చే వారం సొరికి పంపిస్తారండి ఎవరైనా? ఇప్పుడు దుంపల లారీ ఉంది సార్, దుంపల లారీకి 4 లక్షల రూపాయలు 5 లక్షల రూపాయలు కొట్టాలండి. ఈ వార కొట్టకపోతే రేపు శుక్రవారం బండి వస్తుందండి, రాదు కదండి. అలాగా ఈయన పిచ్చెక్కిపోయి మమ్మల్ని పిచ్చెక్కిచ్చేసిపోడండి. ఇంకా వాళ్ళ అబ్బాయికి దొరికిన కాడ వాళ్ళ అబ్బాయి, నాకు దొరికిన కాడ నేను, ఇద్దరు అప్లై అయిపోయారు. ఇద్దరు అప్లై అయిపోయామండి, ఇద్దరు తెచ్చేవాళ్ళం, ఇద్దరు అప్లై అయిపోయాం. ఇందులో ఇద్దరం కూడా చాలా బాధపడే వాళ్ళం. ఈ నవీన్ కుమార్ వాళ్ళ మిస్సెస్ కూడా చాలా బాధపడింది. తన అన్నయ్య అనేదండి, అన్నయ్య ఎందుకన్నయ్య ఇంత అప్లై అయిపోతున్నారు మీరు, ఆయనకి అప్పు చెప్పేయండి, ఆయన పడతాడు, ఆయన ఏదో చేసుకుంటాడు, మీకెందుకు చేసుకుంటాడు, సొంత కోడలు అండి ఆవిడ. ఆయన చేసుకుంటారో లేకపోతే మానుకుంటారో, ఎవరికన్నా అప్పు చెప్పుకుంటాడు, మీరు ఎందుకన్నయ్య నవీన్ అలా చేస్తున్నాడు, నీకు నువ్వు అలా చేస్తున్నావు, ఎన్నాళ్ళు ఈ భారం మేము ఏదో పెట్టుకుంటారో అనేసి తను చెప్పేదండి. ఈ పాస్టమ్ గారు అన్న ఉంటారండి, ఎవరంటే ఈ రౌత్ సూరిబాబు గారు మరదల గారు అన్నమాట, మమ్మీ గారు చెల్లి లీలా ప్రశాంతి గారు. ఆవిడ ఏంటంటే, నేను చెప్తాను లేరా కంగారు పడకండి, మరి నాన్నగారికి ఆరోగ్యం బాగోలేదు కదా, ఇప్పుడు నాన్నగారికి ఏమన్నా అయిందంటే సంఘం అంతా ఇప్పుడు ఇది అయిపోద్ది, సంఘం అంతా ఇప్పుడు నాన్నగారి మీద ఆధారపడి ఉంది, నాన్నగారికి టెన్షన్లు తెప్పించుకుంటారా బాబు, మీరు ఏదో చేయండి, నవీన్గా నువ్వు ఏదో చేద్దాం అని వీళ్ళని ఊరండి. ఇంత ఎలా కలివిడిగా మాట్లాడినప్పుడు మరి నన్ను కుటుంబ సభ్యులు వాళ్ళ ఇంట్లోనే తిప్పుకుండేవారండి. ఇంత ఎలా మాట్లాడినప్పుడు ఇంకా నేను వాళ్ళతో కాగితాలు సంతకాలు పెట్టించుకుని
ప్రామిసరీ నోట్ల మీద సంతకాలు పెట్టి పెట్టారా? నేను ఇప్పుడు ఈ పెద్దలు అడుగుతున్నారు సార్ నన్ను, అందుకే 22 నేను చెప్తున్నాను. లక్షలు నువ్వు తెచ్చేసావో కూలోడివి, నువ్వు 22 లక్షలు ఎలా తెచ్చావో అని అడుగుతున్నారు సార్. సరే సార్, నా భర్త కూలోడే కరెక్టే, మరి కూలోడు అయినప్పుడు కూలోడు భార్య దగ్గర కుబేరుడు ఆయన చెప్పడం, నేను కుబేరుడిని, నేను అప్పులు చేయడం ఏంటని అడుగుతున్నాడు సార్ స్టేషన్ దగ్గర. కుబేరుడు కొడుకు కూలోళ్ళ దగ్గర మా దగ్గర ఎందుకు? వచ్చిందండి, వచ్చింది. సరే సరే, అది మీరు నిజంగా మీదేనండి లోను? నిజమే కదండి. సరే సరే. వచ్చిందండి, వచ్చింది. ఓకే. లోన్ పెట్టారా? మొత్తం మాకు ఎక్కడ దొరికితే అక్కడ దండేసుకునేవాళ్ళం డబ్బు. నాది ఈ రోజు సిబిల్ 500 పడిపోయిందండి. సాటిస్ఫైన్ 5 ఇలాగా అనేకమైన దాంట్లో నేను లోన్లు తీసేసానండి ఈ వ్యాపారం నిమిత్తం. అంటే మేమేం ఆలోచించామంటే వీళ్ళ అబ్బాయి నేను కూడా ఏం ఆలోచించామంటే అండి, యథార్థంగా ఆయన అర్థం చేసుకుంటారేమో, వ్యాపారం మనకే అప్ చెప్తారు ఇలాగే అనుకున్నామండి. ఇలాగ అనుకుని వ్యాపారం అలా ముందుకు నడిపించామండి. లేకపోతే వ్యాపారం చేయలేమండి మేము, మునిగిపోయామండి. నిజంగా మా చావారు ఏవో అన్నట్టు ఉంది. వాళ్ళ అబ్బాయి కొన్ని సార్లు అయితే నేను చెప్పకుండా ఎక్కడికైనా పోతాండ్రా తమ్ముడు, ఎక్కడికైనా పోతాండ్రా తమ్ముడు అనేవాడు. ఎక్కడ పోతారో బాబు, నువ్వు కంగారు పడకో, ఏదో చెప్దాం, మరి ఫాస్ట్ అమ్మకి చెప్పాం కదా, ఆవిడ ఏదో మాట్లాడతాను అంది కదా, నువ్వు కంగారు పడకు, నువ్వు ఎక్కడికైనా పోతావు, నేనేమైపోతాను అయిపోయాను కదా అప్పులు, నేను కూడా అప్పులు అయిపోయాను కదా, ఇక నీకు ఇంకో సేవ్ ఉంది, నువ్వు ఆయన కొడుకువి, తర్వాత ఆయన ఏమైనా కాలం చేస్తే ఆస్తి అంతా నీదే అవుద్ది, నేను బయటోడిని నాకెవడెత్తాడో అన్నానండి. అది పాయింటే కదా సార్. మరి లేదు బాబు, నేను మరి ఏం చేద్దాం? వాళ్ళ వెర్షన్ ఏంటంటే సార్, బయట అప్పులు తెచ్చినాయి నాకు సంబంధం లేదు. ఇంకొక అబద్ధం, పొద్దున్న లెగిసి సార్ వాళ్ళు బైబిల్ గ్రంథాన్ని ప్రకటిస్తున్నారు, బైబిల్ పట్టుకుని మాట్లాడుతున్నారు సార్. నిజంగా ఒక క్రైస్తవుడికి కూడా ఇది చాలా సిగ్గు అనిపిస్తుంది సార్. అసలు ఒక బైబిల్ పట్టుకుని ప్రకటించే వాళ్ళు, వాళ్ళ హ్యాండ్ బ్యాగ్లో నిత్యం బైబిల్ ఉంటుంది, వాళ్ళ కార్లో బైబిల్ ఉంటుంది, వాళ్ళు బైబిలే బోధిస్తున్నారు అనేక మందికి. మాకు కూడా అదే బోధించారు సార్. వాళ్ళు నేర్పిన నీతే మాలో ఉందండి ఇంకా సార్. దానివల్లే కదా సార్ మేము ఇంకా వాళ్ళు నేర్పిన నీతి వల్లే అతను మంచం మీద ఉన్నా సరే ఈయన అంత వ్యాపారం చేశాడండి. అదే నీతి లేదనుకోండి సార్, నువ్వు మంచమే పడితే నాకు సంబంధం ఏంటి, నువ్వు ఇచ్చిన 50,000కి నేను ఇప్పుడు దాకా కృతజ్ఞతగా నీ దగ్గర ఎందుకు ఉండాలి అని అనొచ్చు సార్. వాళ్ళు నేర్పిన నీతి ఇంకా మాలో ఉంది కాబట్టి మేము ఇంకా అలా నడుచుకొచ్చాం సార్. ఇప్పుడు ఏమంటున్నారంటే సార్, నువ్వు కూలోడివి, నీకు 22 లక్షలు ఎక్కడి నుంచి వచ్చినాయి? అప్పు తెచ్చానండి అంటే వాళ్ళ కొడుకు ఈయన కలిపే తణుకులో 5,50,000 రూపాయలు బిట్ల కింద తెచ్చారు సార్. ఇన్నిసార్లు వాళ్ళు 2 టైమ్స్ కలిసేసారు. మాకు ఈ డిస్కషన్ వచ్చింది సార్ తర్వాత స్టేషన్కి 2 టైమ్స్ కూడా ఆ అబ్బాయిని తీసుకురావట్లేదు సార్. వాళ్ళు పెద్దాపురం స్టేషన్లో ఉండి మీ అబ్బాయిని రప్పించిందంటే పెద్దాపురమే కదా సార్ వాళ్ళది. పెద్దాపురం స్టేషన్కి వాళ్ళ ఇంటికి ఒక 100 మీటర్స్ అంతే డిస్టెన్స్. నవీన్ రప్పించిందంటే అదిగో చేస్తున్నాను ఇదిగో చేస్తున్నాను అటు ఒకటి ఇటు ఒకటి తిరుగుతున్నారు తప్ప వాడిని ఆ అబ్బాయిని రప్పించట్లేదు సార్. ఎందుకంటే సార్ ఇద్దరు కలిపి అప్పులు చేశారని తెలుసండి, వీళ్ళు ఒక అబద్ధం ఆడేస్తున్నారు సార్. నేను చేయమనలేదు అప్పులు అని ఒక అబద్ధం సార్. 2 ఏంటంటే నాకేం తెలుసు అని పాస్టర్ అమ్మండి. నిజంగా వాళ్ళు బైబిల్ పట్టుకుని అంత అబద్ధాలు చెప్తున్నారు సార్. అసలు నేను ఒక్కటే అంటాను సార్, అసలు మాకు ఇంత ఇప్పుడు ఆ మేడం ఏమంటున్నారు మిమ్మల్ని, వాళ్ళ మదర్? ఇప్పుడు మమ్మీ గారు ఆవిడ అంటే జూన్ ఎండింగ్లో చిన్న డిస్కషన్ జరిగింది సార్ బూతులతోనూ. అది మీరు నేను చెప్తున్నాను. అప్పుడు జూన్ ఎండింగ్లో మమ్మీ గారు ఫోన్ చేశారండి నాతో. ఆవిడ అప్పుడే మాట్లాడతాం, అప్పటి నుంచి నాతో మాట్లాడలేదు. జూన్ ఎండింగ్ శుక్రవారం అండి, లాస్ట్ వీక్ అనుకుంటున్నాను. నేను ఫోన్ చేశారండి, బాబు ప్రసాద్ ఎక్కడ ఉన్నావు అన్నారండి. మమ్మీ గారు నేను లోడ్ వేసుకుని బయటకు వచ్చానండి అన్నాను. అర్జెంటుగా నువ్వు డాడీ గారి దగ్గర రామ్మా, డాడీ గారు మాట్లాడే పని ఉంది అన్నారు. ముందు డాడీ గారి దగ్గరికి వెళ్లకుండా నన్ను కలువు అన్నారండి. కలువు అంటే నేను డైరెక్ట్గా ఆవిడ ఎలా రూమ్లో ఉన్నారండి, నేను వెళ్ళానండి.
మమ్మీ గారి దగ్గరికి వెళ్ళానండి. వెళ్ళగానే అలా మోకాళ్ళు వేయమన్నారండి, మోకాళ్ళు వేసానండి. నాన్నగారికి అకౌంట్ అప్ చెప్పాను, నవీను నువ్వు కూడా అప్ చెప్పాను, రూపాయి తేడా రాకుండా అప్ చెప్పాను. ఎందుకంటే మీరు ఇప్పటికే మునిగిపోయాను అంటున్నారు, ఇంకా మీ మీద ఎట్టుకున్నారంటే ఇంకా మునిగిపోతారు. రూపాయి కూడా తేడా రావద్దు, అబద్ధం ఆడొద్దు, ఆయనకి బీపీ తేవద్దు, ఎందుకంటే ఆయన హార్ట్ పేషెంట్. ఆయనకి ఏదన్నా అయిందంటే సంఘాన్ని అంతా నీ మీద పడేస్తాను. 2 నిన్ను నవీన్ను కూడా చర్చి పైకి తీసుకెళ్ళి కొట్టించేస్తాను అంటే వాళ్ళ అబ్బాయిని నన్నునండి. ఆ మాట బాగా గుచ్చుకుందండి నాకు. మిమ్మల్ని నమ్మినందుకు ఆ రోజునే ఇంకా మీరు దేవుడు కాదు అన్నది నేను నిర్ణయం చేసుకున్నానండి. దేవుడైతే అలా దేవుడు కాదు అని నేను నిర్ణయం చేసుకున్నానండి. ఆ రోజే నేను ఇంకా అక్కడ వదిలేసానండి, ఆ గదిలోనే బయటకు వచ్చానండి. సరే అండి మమ్మీ గారు అని నేను బయటకు వచ్చానండి. వచ్చి డాడీ గారి దగ్గరికి వెళ్ళానండి, ఈ రౌత్ సూరిబాబు గారి దగ్గరికి వెళ్ళానండి. ఏంట్రా అసలు నాకు అర్థం కావట్లేదు, నువ్వు నవీన్ గారు ఏం చేస్తున్నారా, లంచ్ అడగలరా, నా వ్యాపారం అంతా ఏం చేస్తారా మీరు అంటే మేము అప్పులు అయిపోయాం అన్నామని మా మీద రివర్స్ ఏంటనుకుంటున్నారా? నీ పెళ్ళానికి బంగారం చేయించింది ఇంకా నువ్వు ఇల్లు కొనుక్కు దెబ్బో లగ్జరీలుగా తిరుగుతున్నావు, నా డబ్బు అంతా ఎలా తినేస్తున్నారు. నా కొడుకేమో వాళ్ళ మామగారికైనా ఆడు బామ్మర్దికి పెట్టేస్తున్నాడు, నా డబ్బు అంతా ఎలా తినేసారా, ఇప్పుడు తిరిగి అప్పులు అయిపోయానని చెప్తున్నారా? ఎంత అప్పులు అయిపోయారా మీరు? నాకు రూపాయి సంబంధం లేదు, నాకు అర్జెంటుగా నాకు లెక్కలు చేసి నా డబ్బులు నాకు అప్పచెప్పండి, రండి నవీన్ గారు నువ్వు అన్నారండి. ఏమన్నా నేను బయటకు వచ్చి ఆ పక్కన వాళ్ళ అబ్బాయి కదండి నవీన్ దగ్గరికి వెళ్ళానండి. అన్నయ్య ఇదిగో కేకలో ఇలా వేస్తున్నారు అన్నానండి. అన్నాక వెళ్ళి మాట్లాడరా నేను వస్తాను అన్నాడండి. నేను మాట్లాడతామని నాన్నగారు ఇప్పుడు ఏం చేయమంటారండి, ఇప్పుడు తేలాలంటే ఇవన్నీ తేలవండి, బయట చాలా బాకీలు ఉండిపోయి అప్పులు ఉండిపోయి వీటికి గొడవ చెప్పండి అంటే ఈయన లంజోగోడ కన్నా ఊత పదమే కంటిన్యూ చేస్తున్నాడండి. ఈ లంజోగోడ కన్నా ఊత పదమే కంటిన్యూ చేస్తున్నాడు. అప్పుడు వాళ్ళ అబ్బాయికి వినిపించిందండి ఆ మాట, ఏంట్రా లంజోడికి అంటున్నావు నువ్వు, ఎవంటారా లంజోడికి అంటున్నావు, నీ వ్యాపారం తీసుకుని మేము మడ్డగుడిసిపోయాం, సర్వనాశనం అయిపోయాం, మేము సర్వనాశనం అయిపోయాంరా అని కొట్టడానికి మీదకి వచ్చాడండి. తండ్రిని కొట్టడానికి మీదకి వస్తే ఈ మమ్మీ గారు కొడతావా, కొట్టి వదిలే అనుష నువ్వు వదిలే, కొట్టేస్తాడము వదిలే అంటే అనుష అంటే వాళ్ళ ఇంట్లో ఆవిడండి, వదిలే నేను అడ్డుపడుతున్నాను అన్నయ్య తప్పు, ఆయన ఏదో పెద్ద ఆయన అన్నాడు, మన సొద్దు మనకి చెప్పుకుందాం కంగారు వాడికి, ఏంట్రా ఎన్నాళ్ళు లోపు పడతావురా నువ్వు, ఎన్నాళ్ళు పడతావు ఈ బాధలు అని తనే అన్నాడండి. వాళ్ళ భార్య ఏమో పాపం ఈ కోపం చూసి వాళ్ళ భార్య ఏమన్నదంటే, నవీన్ బావ నువ్వు కేకలేయద్దు, ఇప్పుడు వరకు పోయింది చాలా పోగొట్టేసావు, ఇంకెంత ఇవ్వాలి అది కూడా ఇచ్చేసి వదలగొట్టి ఇచ్చేసుకో, నువ్వు కేకలు ఆగపోతే నేను ట్రైన్ కింద తలగా ఎట్టేస్తాను అందండి, యథార్థంగా అన్నమాట. వాళ్ళ కోడలే సార్, వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ సొంత కొడుకు అయ్యుండి వాళ్ళ సొంత కోళ్ళు అయ్యుండి అటువంటి స్టేట్మెంట్ ఇస్తున్నారండి. కానీ ఇప్పుడు వాళ్ళని బయటికి తీసుకురావాలి కదా సార్, అసలు 2 సార్లు సెటిల్మెంట్ అయింది సార్, ఇప్పుడు ఇది ఇంత ఇలా జరుగుతుంటా వస్తుంది సార్. ఈ అప్పు ఎక్కడి నుంచి తెచ్చావు అని అడుగుతున్నారు సార్ వీళ్ళు. నేను ఎక్కడి నుంచి తెచ్చాను అని చెప్పడానికి ప్రూఫ్ ఉంది సార్ నా దగ్గర. తెచ్చిన ప్రతి చోట ఒక 10 లక్షలకు అయితే మాత్రం వాళ్ళ అబ్బాయి తిను ఇద్దరు కలిపే చేశారండి అప్పు సార్. కానీ అంటే తిన పేరే కానీ ఇద్దరు కలిపి అడిగారు వ్యాపారంలో. ఇంకొక 2 లక్షలు సార్ ప్రైవేట్ బ్యాంకులో అదే వ్యాపారాన్ని చూపించి సాటిస్ఫిన్లో 2 లక్షలు లోన్ తెచ్చారు సార్. వెరిటస్ ఫైనాన్స్ ఉంది కదా, ఈ వ్యాపారం చూపించే 2 లక్షల రూపాయలు తీసుకున్నాం. ఆయన ఫోన్ చేయమంటే ఇప్పుడే ఫోన్ చేస్తాను. మీరు అడగండి, దుర్గాప్రసాద్ గారికి లోన్ ఇచ్చారు కదా, మీరు ఏ పర్పస్ ఇచ్చారని అడగండి అన్న, ఆయనే చెప్తారు. అప్పులు వాళ్ళకి సంబంధం లేదని సార్, లాభం ఒకటే వాళ్ళకి సంబంధం. వారానికి 3,200 కట్టాలన్నది వారానికి వెరిటస్ ఫైనాన్స్. అలాగే ఇప్పటికీ సార్ నిజంగా చెప్తున్నాను సార్, నేను అలాగే కట్టుకుని వస్తున్నాను సార్, మిషన్ కుట్టి బ్యూటీ పార్లర్ చేస్తూ నేను ఇప్పటికీ అలాగే కట్టుకుని వస్తున్నాను సార్. ఇంకే ఈ అప్పులన్నీ వెళ్తే పోలీస్ స్టేషన్కి వెళ్తే సార్, పోలీస్ స్టేషన్లో మొట్టమొదటి వాళ్ళు ఏమడుగుతున్నారంటే మీరు వీడియో ఎందుకు పెట్టారు, మీరు వీడియో ఎందుకు పెట్టాలి. ఏంటంటే సార్ వీళ్ళు ఎలా ట్రాన్స్లోకి తీసుకెళ్ళి మేము పెట్టలేదు సార్, నీలరాజ్ గారికి మేము చెప్పాను సార్, క్రైస్తవులు పర్పస్ ఆయన క్రైస్తవులు అబద్ధ బోధకుల మీద ఒక ఫైట్ చేస్తారు ఆయన. ఆయనకి నేను ఇలాగే యూట్యూబ్లో చూసి అన్నయ్య మేము ఇలా కష్టంలో ఉన్నాం, మమ్మల్ని ఇలా ఒక పాస్టర్ మోసం చేశారు ఇలా అని చెప్పినప్పుడు అన్నయ్య అన్ని డీటెయిల్స్ తీసుకుని వాళ్ళు కూడా ఎంక్వైరీ చేసుకున్నారు సార్. వాళ్ళ కోసం చేసుకున్న తర్వాతే అన్నయ్య కరెక్ట్ అనిపించిన తర్వాతే వీడియో పెట్టారు సార్. వీడియో పెట్టిన 24 గంటలు కాకుండానే పెద్దాపురం నుంచి ఐపంగిడి గ్రామం సార్
అంటే అక్కడికి 75 కిలోమీటర్స్ ఉంటుంది సార్. అంత డిస్టెన్స్కి 18 మందిని వేసుకుని వచ్చేసారు సార్ నా మీదకి యుద్ధానికి. నువ్వు మా మమ్మీ గారి కోసం వీడియో పెడతావా? సంఘాన్ని పంపించారు సార్. వాళ్ళ అమ్మాయిని సంఘాన్ని పంపించి యుద్ధానికి పంపించారు సార్. యుద్ధానికి పంపిస్తే నేను వీడియో తీసాను, మీకు చూపించాను సార్. వాళ్ళిద్దరే పడారు సార్, మిగిలిన వాళ్ళు పక్కకి వెళ్ళిపోయారు సార్. వెళ్ళిపోయిన తర్వాత డోర్ తీసాను సార్. మా ఊరు వాళ్ళు వచ్చారు సార్, మా మరిది వీళ్ళందరూ వచ్చారండి. వీళ్ళని చూసి భయపడ్డారు సార్. పెద్ద ఆయన వచ్చినప్పుడు చెప్పారండి, వీడియో డిలీట్ చేసేయమనండి, ఏదో నష్టపోయాడు అంటున్నారు కదా, నాన్నగారు దానికి న్యాయం చేస్తానంటున్నారు అని చెప్పిన వాళ్ళు మళ్ళీ వెళ్ళి మా మీదే రిటర్న్లో కేసు పెట్టారు సార్. వాళ్ళ అమ్మాయి అండి సువర్ణ అని, ఆవిడ మా ఊరి పెద్ద మనిషి వచ్చారండి. ఆయనతో మాట్లాడి ఏదో నాన్నగారు వీళ్ళకి ఏదో న్యాయం చేస్తానంటారండి, ఏదో నష్టపోయారు అంటున్నారు కదా, ఆయన ఏదో చేస్తానన్నారు కూర్చోబెట్టి. రేపు ఒక్కరోజు ఆగి వెళ్ళండి శుక్రవారం కూర్చుని వాళ్ళ బాధ వీళ్ళ బాధ చెప్పేసుకుని వీళ్ళు ఎంత నష్టపోయారో ఏంటో నాన్నగారు చేసి సెటిల్ చేస్తానంటున్నారు, వీడియోలు డిలీట్ చేయించమండి అని మా ఊరి పెద్ద మనిషి మీద ఆవిడ కాళ్ళ మీద పడింది. కాళ్ళ మీద పడితే ఇదేంటి సువర్ణకి అప్పుడు కూడా మేము ఇంకా దేవుడే చూసాం సార్. ఆ సమయంలో కూడా మేము అనకలాగడం జరిగింది. తుప్పక్క మేము వస్తాం, నువ్వు వచ్చావు కదా శుక్రవారం రమ్మన్నావు కదా వస్తాం అని అన్నాం సార్. వీళ్ళు ఇంకా మా ఇంటి నుంచి వెళ్ళారు, ఇక రాజమండ్రి కూడా దాటుందండి. ఈలోగా సంఘాల నుంచి అనేక మందిని, 100 మంది లేడీస్ అందరిని పోజేసేసేళ్ళు నా మీద పెద్దాపురం స్టేషన్ ఇరిగేషన్స్ అండి. 10 లక్షలు పట్టుకుపోయినని, 20 లక్షలు పట్టుకుపోయినని, 30 లక్షలు ఐపీ పెట్టేశానని అంటే కామెంట్స్ పెట్టిస్తున్నారండి. అక్కడ ఈవినింగ్ దాకా కామెంట్స్ పెట్టించారు సార్ కింద. ఈవినింగ్ ఏం చేశారంటే సార్, డైరెక్ట్ స్టేషన్ కి వెళ్ళి పెద్దాపురం ఎస్ఐ గారికి మా మీద ఒక 80 కాగితాలు ఆడోళ్ళతో రాయించి, శుక్రవారం సెటిల్మెంట్ లో కూర్చుందాం అన్న వాళ్ళు సాయంత్రానికి ఎస్ఐ గారికి నా మీద 80 మంది కేసు పెట్టించేశారు. మేడం ఫోన్ చేశారండి. 80 మంది 80 మంది 80 మంది నీ మీద, నీ ఒక్కడి మీద కేసు పెట్టారా? అంటే 80 మంది కూడా ఎవరు? వాళ్ళు చేసిన వాళ్ళండి. ఇప్పుడు ఈ సంఘానికి అర్థం కావట్లేదు, వాళ్ళ ముసుగులో ఉన్న వాళ్ళు, వాళ్ళ ముసుగులో ఉన్న వాళ్ళండి. ఇప్పుడు ఏంటంటే మా మమ్మీని డాడీని నువ్వు ఎందుకు అనాలే అసలు వాళ్ళు నువ్వు ఎందుకు 80 కేసులు తీసుకున్నారా పోలీస్ స్టేషన్ గా? అదే సార్ మేడం ఫోన్ చేశారు మమ్మల్ని. ఫస్ట్ నాకే ఫోన్ చేశారు సార్. మేడం చెప్పండి అంటే, మీరు స్టేషన్ కి రావాలి, మీ మీద కేసు పెట్టారు. మేడం నేను పెద్దాపురం రాను, నాకు పెద్దాపురంలో థ్రెడ్ ఉందండి, నేను రాను పెద్దాపురం. చెప్పండి మేడం దేనికి రావాలి నేనంటే, మీ మీద కేసులు పెట్టారు, కేసు ఫైల్ అయిందండి. కేసు ఫైల్ అయితే ఎఫ్ఐఆర్ కాపీ నాకు పెట్టండి. ఎఫ్ఐఆర్ కాపీ పట్టుకుని నేను డైరెక్ట్ వస్తాను స్టేషన్ కి. ఎఫ్ఐఆర్ కాపీ లేకపోతే నేను పెద్దాపురం రాను మేడం అంటే, నువ్వు అలా మాట్లాడితే కుదరదు, నువ్వు రావాలి పెద్దాపురం, ఖచ్చితంగా రావాలి. నేను నిజంగా సార్ అలా ఆవిడ మాట్లాడిన తర్వాత నేను చూసాను సార్, సరే 2-3 సార్లు చేసి ఊరుకుంటుందేమో. ఆ రోజు ఈవినింగ్ చేశారు సార్. తర్వాత రోజు ఇద్దరికి సార్ మధ్యాహ్నం 12 లోపు ఒక 50 ఫోన్లు వచ్చినాయి సార్. అసలు స్టేషన్ లో ఎస్ఐ అన్ని సార్లు చేస్తారా సార్? నాకు తెలియక అడుగుతున్నాను సార్ ఈ విషయాన్ని. 50 సార్లు ఫోన్ చేస్తే మేము ఈవిడ పెద్దాపురం వచ్చేదాకా మమ్మల్ని వదిలేలా లేదని చెప్పి ఈ వీడియో పట్టుకుని వెళ్ళి మా ఇంటికి నా మీదకి దాడికి వచ్చి మళ్ళీ తిరిగేసి నా మీద 80 మందితో కేసు పెట్టించడం ఏంటి అని ఎస్పీ గారికి ఒక లెటర్ రాసి ఎస్పీ ఆఫీస్ లో నేను అడిషనల్ ఎస్పీ గారిని కలిసి ఇలా జరిగింది సార్, ఇది సార్ వీళ్ళు ఇలా ట్రాన్స్ లోకి దింపి మమ్మల్ని అమౌంట్ ఇలా తీసుకుని తిరిగి మేము వీడియో పెట్టామని చెప్పి ఈ రోజు వీళ్ళు ఇలా చేస్తున్నారు సార్ అని చెప్పానని సార్ కొవ్వు రోలర్కి పంపించారు సార్. ఈ విషయాన్ని పంపించినప్పుడు ఈ డేట్స్ చెప్తాను సార్ నేను పక్కాగా. ఆగస్ట్ 28న నేను ఎస్పీ ఆఫీస్ లో లెటర్ రాశాను సార్. నన్ను కొవ్వూరు ఎస్ఐ గారు సెప్టెంబర్ 10వ తారీఖున నన్ను పిలిపించారు సార్. పిలిపించి మాట్లాడేమన్నారంటే, పెద్దాపురం వెళ్ళండి, ఇదంతా ఈ పరిధిలో జరగలేదు కాబట్టి మాకు ఇది పరిధిలోకి రాదు, పెద్దాపురం స్టేషన్కి మీరు వెళ్ళండి అంటే, సార్ నాకు పెద్దాపురంలో థ్రెడ్ ఉందండి అంటే, మీరు డైరెక్ట్ స్టేషన్కి వెళ్ళి కూర్చోండి, స్టేషన్లో ఆన్ కెమెరాస్ ఉంటాయి, ఎటువంటి ఇబ్బంది ఉండదు, మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు అని చెప్పి కొవ్వూరు ఎస్ఐ గారు పెద్దాపురం ఎస్ఐ గారు ఫోన్ చేసి మా వాళ్ళు వస్తారంటే 10వ తారీఖుని చెప్పినప్పుడు ఆవిడ నన్ను 17వ తారీఖుని పిలిపించారు సార్ పెద్దాపురం. అంటే ఎంత తొందరగా మన గవర్నమెంట్ రియాక్ట్ అవుతుంది అన్న విషయానికి చెప్తున్నాను సార్. ఈ డేట్స్ 10వ తారీఖు నుంచి 17వ తారీఖు 7 రోజులు సార్. ఈ గ్యాప్ లో ఏదైనా జరిగింది అనుకుంటారు మీరు? సార్
జరిగింది సార్ అక్కడ. జరిగింది సార్. ఈ 17వ తారీఖున నేను వెళ్ళాను సార్ అక్కడికి. వెళ్ళడం సార్ మేము లోపలికి వెళ్ళాం సార్. వాళ్ళు వచ్చారండి. వాళ్ళకి ఇలా డైరెక్ట్ లైన్ కుర్చీలు వేసేసారు సార్. మా ఇద్దరిని ఇలా నుంచోబెట్టారు సార్. మేము నేరస్తులం సార్, ఎందుకంటే వాళ్ళ మీద మేము కేసు పెట్టాం కదండి, అందుకే మేము నేరస్తులం సార్. మమ్మల్ని ఇలా నుంచోబెట్టండి. నువ్వు వీడియో ఏమీ మాట్లాడలేదు సార్. మేడం నా దగ్గర ఎవిడెన్స్ ఉంది చూడండి మేడం, వాళ్ళు ఇలా చేశారు. అసలు వీడియో డిలీట్ చేయాల్సింది మీరు కదా, ఆయన కదా, రాజు గారు నా మీద. నువ్వు వీడియో డిలీట్ చేయి. నువ్వు వీడియో పెట్టడం వల్ల వాళ్ళకి ఎంత ఫ్రేమ్ డ్యామేజ్ అయింది సార్ తెలుసా అంటే, సార్ మేడం వాళ్ళ ఫ్రేమ్ డ్యామేజ్ అయింది అన్నారు, మరి నా లైఫ్ డ్యామేజ్ చేశారు వాళ్ళు. 17 లక్షల అప్పు ఇప్పుడు నేను ఎలా తెచ్చానండి? అసలు నేను ఎలా తెచ్చానండి? నా స్తోమత ఏంటి అసలు అంటే, నీ స్టేటస్ ఏంటి అసలు? నువ్వు ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నావు తెలుసా? నీ స్టేటస్ ఏంటి? నీ వెనకాల ఎవరున్నారు? నువ్వు అలా రెచ్చిపోతున్నావు ఏంటి? దీన్ని తీసుకెళ్లి లోపల బొక్కలేయండి. ఇదే సార్ నన్ను సార్, ఒక ఆడదాన్ని, ఒక 10-15 మంది మగవాళ్ళు ఉన్నారు సార్ అక్కడ. నేను ఆడదాన్ని, అక్కడ ఒక ఆమె ఉన్నాను, ఆమె లేడీ. నిజంగా ఆ 10-15 మంది కన్నా ఈవిడే నన్ను బాగా రిసీవ్ చేసుకుంటారేమో, ఈవిడే నా మాట ఆలకిస్తారేమో అనుకున్నాను సార్. కానీ ఆవిడ 10-15 సార్లు 25 సార్లు అన్నా సార్, నిన్ను బొక్కలు వేస్తాను, నిన్ను బొక్కలు వేస్తాను, నిన్ను బొక్కలు వేస్తాను. నువ్వు వీడియో డిలీట్ చేసే ఇక్కడి నుంచి వెళ్ళాలి. వీడియో డిలీట్ చేసే రాజా సూర్బాబు గారి దగ్గరికి వెళ్ళి, చైర్మన్ గారు సార్, రాజా సూర్బాబు గారి దగ్గరికి వెళ్ళి కూర్చుని మాట్లాడుకోవచ్చు అంటున్నారు సార్. అసలు నేనేం పెట్టాను సార్? నా బాధ ఏంటో ఆవిడ వినాలి కదా. ఇదంతా వదిలేసి వీడియో డిలీట్ చేయి, వీడియో డిలీట్ చేయి. రాజా సూర్బాబు గారికి సంబంధం ఏంటి సార్? అసలు నాకు అర్థం కాలేదు సార్ ఈ విషయం. నాయకులకి మా డబ్బు విషయంలో సంబంధం ఏంటి? వీళ్ళు మా దగ్గర నాయకులు వీళ్ళకి చెప్పి మా దగ్గర తీసుకున్నారా సార్? లేకపోతే నేను నాయకులు పెట్టి వీళ్ళకి డబ్బు ఇచ్చానా? వీళ్ళు నాయకుల్ని మధ్యలో పెట్టి మా హస్బెండ్ తో వ్యాపారం చేయించుకున్నారా సార్? అసలు ఇందులో ఇన్వాల్వ్మెంట్ నాయకులకి ఎందుకు? మీరు ఒక్కరే ఉన్నారా? వాళ్ళ దగ్గర ఇలా మోసపోయిన వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారు? చాలా మంది ఉన్నారు సార్, కానీ ఎవరు బయటికి రారు సార్. ఎందుకంటే సార్ మెయిన్ ఒకటి, దేవుడు వస్తారు కదా, నేను తిరగబడినట్టు, నేను వాళ్ళ మీద తిరగబడినందుకే నా భర్తని ఇన్ని రకాలుగా మోసం చేసి, ఇన్ని రకాలుగా ఆగస్ట్ నెల నుంచి ఇప్పటి వరకు మేము తిరుగుతానే ఉన్నాం సార్. ఈ ఆగస్ట్ నెల అనేది ఆన్ ఏంటంటే విత్ ప్రూఫ్ కేసు పెట్టడం సార్. అసలు 2023 జూన్ జూలై నెల అప్పటి నుంచి తిరుగుతున్నాను సార్. వీళ్ళు జరిగింది అన్యాయం, మాకు చేసింది అన్యాయము అని చెప్పి చర్చ్ మెంబర్స్ దగ్గరికి వెళ్ళా. చాలా మందిని కలిసాను సార్. నేను ఎవరి పేర్లు ఇందులో ఇన్వాల్వ్ చేయాలనుకోవట్లేదు సార్. చర్చ్ మెంబర్ నేను చాలా మంది నాకు ఇలా చేశారు, న్యాయం చేయమని అడిగితే, అమ్మో మేము రాము వాళ్ళ దగ్గర, అమ్మో వాళ్ళ గొడవకి మేము రాము. ఈ 80 మంది కేసు పెట్టారన్నాం కదా సార్, అందులో కొంతమంది ఫోన్లు కూడా చేసి మాకు మేము పెట్టలేదమ్మా క్షమించండి, మేము అన్యాయం చేయాలనుకోవట్లేదు. నిజంగా సార్ కూడా ఉన్నా సార్. నాకు 2-3 కలిసి పెద్దాపురం నేను దీని తర్వాత వెళ్ళినప్పుడు నాకు 2-3 కలిసి, అమ్మ నీకు నిజంగా చేతులెత్తి నమస్కరిస్తున్నాను, నీకు నేను ఒకవేళ అన్యాయం చేస్తే నా ఇంట్లో ఆడపిల్లలకు అన్యాయం జరుగుతుందమ్మా. నీ బాధ ఏంటో నాకు తెలుసు, నీ భర్త ఎలా కష్టపడ్డాడో తెలుసు, ఏం చేశాడో మాకు తెలుసు సంఘం అందరికి. కానీ మేము ఎవరో అక్కడ నోరెత్తలేం. ఎందుకంటే నోరెత్తితే మీలాంటి పొజిషనే మాకు కూడా వచ్చేస్తుంది. నువ్వంటే ఏదో అంటే నేను ఏదైనా గొప్పగా చెప్పట్లేదు సార్, నువ్వంటే ఏదో మొండిగా తెగించి తిరుగుతున్నావు, కానీ మాకంతా తిరిగే ధైర్యం లేదమ్మా, మాకంతా తిరిగే ఇది లేదు. అందుకోసమనే నేను నీ మీద కావాలని కేసు అయితే పెట్టలేదు, కానీ వాళ్ళే బలవంతంగా తీసుకెళ్లి వాళ్ళ ఫీలింగ్ సార్ అది. నేను మీడియాకి వెళ్తానని చెప్పాను సార్ మొన్న 5వ తారీఖున. వెళ్తానంటే వెళ్తావా, వెళ్ళు, ఒక్క రోజు స్క్రీన్ మీద ఆడిస్తాను, 2వ రోజు నేను తీయించగలిగే స్తోమత గలవాళ్ళము అని చెప్పి వాళ్ళు సవాల్ విసురుతున్నారు సార్. ఇదంతా ఇలా పక్కన పెడితే సార్, వీళ్ళ కుమార్తె 4వ అమ్మాయి ఉంటుంది సార్, నర్సీపట్నం అండి అమ్మాయి, కరుణ బేబీ అమ్మాయి పేరు. ఆవిడ నన్ను సుపారీ ఇచ్చిందంటే చంపించేస్తుందండి. ఆవిడ ఒంటి మీద ఉన్న ఒక వస్తువు కాదనుకుంటే నా భర్త చచ్చిపోయిన ఎవిడెన్స్ కూడా బయటికి రాదంట సార్. ఆమె డైరెక్ట్ సార్ ఇలాగా అన్నవాళ్ళని ఇలాగ అన్నారంటుంటే వాళ్ళు తీసుకురమ్మంటున్నారు. వాళ్ళలో ఉంచారండి వాళ్ళు. అదేంటి సార్ మీకు స్టేషన్ లోనే చెప్తున్నారు సార్ వాళ్ళు. కొవ్వూరు స్టేషన్ లో ఏం చెప్పారు తెలుసా సార్, నిన్ను చంపేస్తాం.
అక్కడ కుర్రోళ్ళు వచ్చారు సార్, వాళ్ళందరినీ 40 మందిని అసలు స్టేషన్ దగ్గరికి 40 మందిని కుర్రోళ్ళు ఎందుకు తీసుకురావాలి సార్? అసలు 70-80 కిలోమీటర్స్ దాటి అసలు కుర్రోళ్ళు తీసుకురావాల్సిన పని ఏంటంటే మేము నలుగురు వాళ్ళందరూ ఎవరు వాళ్ళ చర్చి చూస్తే నా కొలీగ్స్ అండి అందరికి అప్పుడు 2015 నుంచి కూడా నా కొలీగ్స్ అండి. అన్నయ్య 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 అన్న వాళ్ళే వాళ్ళందరూ కూడా వాళ్ళు నా మీద ఎదురు తిరగడానికి వచ్చారు. అంటే అక్కడ ఎంత పెద్ద నేను సరిపోను సార్, ఎందుకంటే వాళ్ళ ముసుగులో వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే నేను ఒక 10 సంవత్సరాలు ముసుగులో ఉన్నాను, నా మీద ముసుగుపోయింది ఇప్పుడు తెలిసింది సార్ నాకు. ఇంకా వాళ్ళకి ముసుగుపోలేదు, వాళ్ళ ముసుగులో ఉన్నారు. ఇప్పుడు పెద్దాపురం ఎస్ఐ గారైనా నన్ను ఏమడుగుతున్నారంటే నువ్వు కూలోడు, నీకు ఎక్కడి నుంచి వచ్చిన డబ్బు అని అడుగుతున్నారు సార్. అన్నారు సార్. అనగానే నేను ఎవిడెన్స్ మొత్తం తీయడం జరిగింది. నా భర్త అకౌంట్ లో ఉండి 44 లక్షలు, ఇది ట్రాన్సాక్షన్ ఫోన్ పే సార్, ఇది ఓన్లీ ఫోన్ పే సార్ ట్రాన్సాక్షన్. అకౌంట్ తీస్తే 70-80 లక్షలు వచ్చేస్తుంది సార్. ఒక కూలోడు, ఒకవేళ కూలోడే ఒక కూలోడు పట్టుకుని తిరుగుతున్నాం సార్, పోలీస్ స్టేషన్ కి వెళ్తున్నామండి. ఇది ఎవిడెన్స్ కాదంటారేంటి సార్? ఇది ఎవిడెన్స్ కాదు. నువ్వు కూలోడు మూటలు మోసుకోవడానికి 20 రూపాయలు మూట మోసుకోవడానికి నువ్వు వెళ్ళావు, 20 రూపాయలు మూట మోసుకోవడానికి వెళ్ళినోడు 22 లక్షలు నువ్వు ఎలా తేగలిగావు అనేసి నేను ప్రశ్నిస్తున్నాను. అదే వ్యాపారం చూపించి తెచ్చావు కదా. ప్రశ్నిస్తున్నాను నేను ఇప్పుడు వాళ్ళకి చెప్తున్నాను సార్. నేను ఆయన ఏమన్నాడంటే రౌత్ సూరిబాబు అన్న ఆయన, నువ్వు 20 రూపాయలు మూట కూలి పనికి వచ్చావు నా దగ్గరికి, నువ్వు నా దగ్గర వ్యాపారం ఎప్పుడు చేసావు, నువ్వు నా బిజినెస్ చేయడం ఏంటి అని అడుగుతున్నారు సార్. నేను నిజంగా నేను చేయలేదు ఆయన దగ్గర బిజినెస్. ఆయన దగ్గర చెయ్యకపోతే ఈ ట్రాన్సాక్షన్ అంతా ఎవరు సార్? 44 లక్షలు. ఒక కూలోడు 20 రూపాయలు మూట మోసుకునేవాడు ఎలా చేయగలిగాడు? 44 లక్షలు ఎలా చేయగలుగుతాడండి? ఇది కాకుండా ఒకవేళ కూలోడు సార్, ఇవన్నీ ఎందుకు సార్ కూలోడికి? అసలు వారం ఎన్ని దుంపలు మిగులుతున్నాయి, ఎన్ని దుంపలు వస్తున్నాయి, ఎన్ని దుంపలు వెళ్తున్నాయి, ఎన్ని దుంపలు ఎవరికి వేస్తున్నావు, ఎక్కడి నుంచి ఎంత డబ్బు తేవాలి? మీ దగ్గర కూలోడు ఎందుకు అప్పు చెప్తారు సార్? కూలోడు 20 రూపాయలు మూట మోసుకుని ఇంటికి పోతాడు. ఇప్పుడు ఆడి భర్త పని అయిపోయినట్టే పోతాడు. మరి ఈ కూలోడు ఈ దుంపలో ఎన్ని వచ్చినాయి, ఉల్లిపాయలు ఎన్ని వచ్చినాయి, ఎవరికి ఎన్ని అని మళ్ళీ నీకెందుకు అప్పు చెప్పాడు? అంతే కదా సార్. ఈ మాట కుమారుడు కొట్టిన డబ్బులు ఉన్నాయి, పార్టీ వాళ్ళు కొట్టిన డబ్బులు ఉన్నాయి, గౌరీ శంకర్ కొట్టిన డబ్బులు ఉన్నాయి, సన్యాసరావు కొట్టిన డబ్బులు ఉన్నాయి. మీరు అడ్వకేట్ ని పెట్టుకున్నారా మీ సైడ్? సార్ అడ్వకేట్ ని పెట్టలేదు సార్, వాళ్ళు అది కూడా చెప్పారు సార్. నువ్వు కోర్టుకి వెళ్తా, నా దగ్గర ఇది కూడా మీకు రికార్డింగ్ ఉందా? ఏమన్నా ఒక్క రూపాయి ఇవ్వను, కోర్టుకి వేసుకుంటా నేను తిరుగుతాను. ఆ జడ్జిమెంట్ ఇచ్చారు సార్ ఆయన. కోర్టుకి వెళ్తావా, తిరుగు, నువ్వు ఎక్కడ తిరిగితే అక్కడ వస్తాను నేను, నువ్వు పెద్ద గంధకర్తం అన్నాడండి నా భార్యని. నా భార్య కదండి గంధకర్త, నీ వెనకాల ఉన్న వాళ్ళు గంధకర్త రౌత్ సూరిబాబు. రౌత్ సూరిబాబు వెనకాల 4 గంధకర్తలు ఉన్నారండి. నా భార్య గంధకర్త కాదండి. ఇప్పుడు నేను ఈ ఎవిడెన్స్ అన్ని బయటికి తీయించాను కాబట్టి నేను గంధకర్తన అయిపోయాను సార్ వాళ్ళకి. ఇదిగోండి సార్, నేను ఎక్కడి నుంచి అప్పు తెచ్చాను ఏంటి అనేది విత్ ప్రూఫ్ సార్. నేను తనకు ఆయనకి ఫోన్ చేస్తే ఆయన చెప్పేస్తారు సార్, ఇద్దరు ఫోన్ చేసి డబ్బులు తీసుకున్నారు సార్ వాళ్ళ దగ్గర. ఫోన్ చేయండి ఒకసారి. అలాగే సార్, ఇదిగోండి సార్, యాట్లపాలెం అనే ఒక అతను అదే వ్యాపారం చూసి 5,10,000 ఇచ్చారు సార్. అతనికి నా భర్త 8 రూపాయలు వడ్డీ చొప్పున 4,80,000 వడ్డీ కట్టాడండి. అది ఎస్పీ ఆఫీస్ లో కేసు అయింది సార్, నేను పెట్టాను సార్. అది 100కి 8 రూపాయలు వడ్డీ సార్, వారానికి 8 రూపాయలు వడ్డీ ఎవరు తీసుకుంటారు సార్? 32,000 వడ్డీ కట్టాను సార్. ఆ పర్సన్ నెలకు 32,000 వడ్డీ ఆ వ్యాపారంలో వచ్చింది. మరి కూలీడు ఎలా కడతారు సార్? అసలు ఎలా కడతాం సార్? 32,000 వడ్డీ కట్టివ్వండి, కట్టలేకపోయింది. మా అమ్మగారు వచ్చింది ప్రాణానికి వస్తే ఆఫ్ చేసానండి నేను. ఆఫ్ చేస్తే నన్ను కిడ్నాప్ చేయడానికి వచ్చారండి వాళ్ళు. అది కూడా పెద్దాపురంలో ఉంది సార్. ఆడు 5,10,000 ఇచ్చినోడు, ఏమండి మీ దగ్గర గుమస్తా, ఇదిగో మీ పేరు చెప్పి తీసుకొచ్చాడు అమౌంట్, కొంతమంది పేరు చెప్పి ఇలా మీ పేరు చెప్పి తీసుకొచ్చాడు అమౌంట్. మరి అమౌంట్ మరి ఎవరండి బాధ్యులు? ప్రసాద్ వడ్డీ కట్టడం మానేశాడు 2 నెలలు బట్టి, అసలు సమాధానం చెప్పట్లేదు. అంటే నాకు సంబంధం లేదే, నువ్వు నాకు చెప్పించావా, నేను నీ సంతకం పెట్టానా, ఎల్లు పలానా చోట ఉంటున్నాడు అని నా ఇంటికి పంపించారు సార్ ఈ పెద్ద మనిషి. మా అమ్మగారి దగ్గర 2 లక్షల రూపాయలు తీసుకున్నారు సార్. అది ఫాస్ట్ అమ్మకు కూడా తెలుసు సార్. ఫాస్ట్ అమ్మకు ఈ రోజు ఆవిడ అబద్ధం ఆడితే మేము ఏం చెప్పలేము కానీ సార్, వెరిటస్ ఫైనాన్స్ లో ఇదే వ్యాపారం నుంచి 2 లక్షలు తెచ్చారు సార్ నా భర్త. అదే ప్రతి నెల 30-200 కడుతున్నాం సార్. మాకు ఎంతో భారం సార్ ఆ విషయం.
అలా కాకుండా 2 లక్షల రూపాయలు చీటీ ఫాస్ట్ అమ్మే వేయించింది సార్. ఆవిడికి నేను ఫోన్ చేయమని ఇప్పుడు ఫోన్ చేస్తాను. ఎవరిని చూసి ఇచ్చింది ఆవిడ 2 లక్షలు. పెద్ద ఒక కూలోని 2 లక్షలు ఎవరిస్తారు సార్? చూసి చీటీ 2 లక్షలు సార్. ఇదిగోండి సార్, ఇల్లు అమ్మేసాను సార్. ఇదిగోండి సార్, నేను కొన్నాను సార్, కొనుక్కున్నానండి చిన్న ఇల్లు సార్. వీళ్ళ కోసం మరి అప్పులు అయిపోయాం కదా సార్. ఈ కట్టలేక 2 లక్షల రూపాయలు ఇల్లు అమ్మేసాను సార్. నేను అక్కడికి వెళ్ళినా చెప్తా సార్, నేను ఇల్లు అమ్మేసాను కాబట్టి అక్కడ లేదు సార్. వచ్చింది ఇల్లు ఏర్పాటు చేసుకో, ఇంకెన్నాళ్ళు అద్దెలు కడతా ఉన్నారండి. అయితే వచ్చిన ఆఫర్ వచ్చిందండి, ఇల్లు అది అమ్మేస్తాం ఏదో డబ్బులు అవసరం. బంగారం సార్. ఆ టైం మా దగ్గర డబ్బులు లేదండి. డబ్బులు లేవండి. నాన్నగారు మరి ఇల్లు అమ్మకానికి వచ్చిందండి, తీరజతో డబ్బులు లేవండి అంటే పాస్టర్తో మాట్లాడారంటే పాస్టర్ గారితో మాట్లాడినప్పుడు అది దాని నెలలో తోడుంది కదా, ఈ తాకట్టు పెట్టి బంగారం తాకట్టు పెట్టే కొన్నాను సార్. బంగారం అమ్మేసాను సార్. నా డబ్బు ఇల్లు కొనుక్కున్నాం అన్నాడు కదండి. ఆ మాటకి నేను మీకు చెప్తున్నాను సార్. బంగారం 3 లక్షలకి బ్యాంకులో అడిగినా చెప్తారు సార్. బ్యాంకులో ఉంటాయి కదా సార్, ఎప్పుడు ఎక్కడ పెట్టారు. 3 లక్షల రూపాయలకి బంగారం బ్యాంక్ లో పెట్టారు సార్. ఆ డబ్బులు ఎవరెవరు కొట్టారో ఇందులోనే ఉంది సార్. ఆ 3 లక్షలు పడింది ఇందులోనే ఉంది సార్. క్రెడిట్ అయింది, డెబిట్ అయింది. అది అవసరం లేదండి సార్. సో ఫైనల్ గా మీరు ఏంటి మీరు వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అదే అప్పుడు 22 లక్షలకి 5 లక్షల రూపాయలు బంగారం అమ్మేసి ఇచ్చేసాను సార్. నేను ఇల్లు అమ్మేసాం సార్. ఇల్లు అమ్మేసాం. ఇంకా 17 మొత్తం నష్టం ఎంత వచ్చింది? 22 లక్షలు వచ్చింది సార్. ఇద్దరు సరిసత్వం కదా. అబ్బాయి సార్, అబ్బాయి 30-40 లక్షలు తెచ్చేసారు సార్. తన క్రెడిట్ కోట్ల మీద వాటి మీద అసలు తన బయట తీసుకొచ్చి ఎంత ఉందని చెప్పితే అలా గుండె అనుభవించాడు ముందు. అయ్యి బాబా నా కొడుకు ఏం తప్పులు చేస్తాడు అనేసి. వాళ్ళ అబ్బాయి అప్పులు ఎలా అయిపోయి కూడా నేను ఈ ఇంటర్వ్యూలో చెప్తున్నాను సార్. ఎందుకంటే తన ఎందుకు పాపం ఈ ఫోన్ ఇచ్చేయడం, తన పాపం ఈ డబ్బు రొటేషన్ తిప్పుకోలేక ఇంకెక్కడ పడతాయి సార్. అప్పు తెచ్చిన కాడ తెచ్చేసాం, మన డబ్బు ఎవరు ఇవ్వట్లేదు, ఇంకా తెచ్చిన కాడ తెచ్చేసాం సార్. అప్పుడు ఇంకేం చేశారంటే తెలివిగా తినకి ప్రత్యేకంగా దుంపల బండి నాకు చెప్పేవారండి. బంగాళదుంపల బస్తాలు 400 బస్తాలు అండి. అవి ఏం చేసేవాడంటే 1000 రూపాయలు బస్తా అనుకోండి. డబ్బు రొటేషన్ కోసం తను ఏం చేస్తారంటే పాపం 100 రూపాయలు లాస్ కి 900 రూపాయలకి అమ్మేసివాడండి ఒక్కో బస్తా. అంటే ఒక 50 బస్తాలు అమ్మేసివాడు అనుకోండి. 50 బస్తాల మీద అవతలకి 5,000 ఖర్చు అవుతుంది. ఇప్పుడు మీరు 5,000 ఖర్చు అవుతుందంటే క్యాష్ ఇచ్చి పట్టుకెళ్ళిపోతారు కదా. అలాగా తను అలా చేసేసాడు. నిజంగా తనని బయట వచ్చి కూర్చోబెట్టమన్నాడు మధ్యలో. తను ఎంత తప్పు ఉన్నాడో అప్పుడు నీ కొడుకు ఎంత తప్పు ఉన్నాడో అప్పుడు నేను విషయం కూడా తెలుస్తుంది సార్ అప్పుడు. కానీ ఇప్పుడు సంఘం ఏం అడుగుతుందో తెలుసా సార్? నువ్వు 20 లక్షలకి ఎవిడెన్స్ చూపించు అని అడుగుతున్నా సార్. ఎవిడెన్స్ ఇంతకన్నా ఇంకేం ఉండదు సార్. అసలు ఎవిడెన్స్ మా ప్రాణాలే సార్. ఎప్పటి నుంచి తిరుగుతున్నారు ఇలా? మేము కరెక్ట్ గా 2023 జూన్ జూలై నెల నుంచి తిరుగుతున్నాం సార్. ఆల్మోస్ట్ 2 సంవత్సరాలు. 2 సంవత్సరాల నుంచి ఇదే పోరాడుతున్నాను సార్. కానీ ఎక్కడ కూడా మీకు ఎక్కడ తిరిగి ఏంటంటే ఇప్పుడు ఇంకో పోలీస్ స్టేషన్ లో మాట్లాడుతున్నారండి. ఇప్పుడు వరకు మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారని అడుగుతున్నారు. ఇప్పుడు వరకు మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారంటే నేను డబ్బు నష్టపోయి మరి నీ డబ్బు పట్టుకెళ్ళిపోయారంటే నేను ఎలా ఊరుకుంటాను సార్? మీరే రివర్స్ లో మీరే పట్టుకెళ్లారని చెప్తున్నారు. చెప్తున్నా ప్రచారం చేస్తుంది సార్. సంఘంతో ప్రచారం చేస్తున్నా సార్. ఆ ప్రసాద్ గారు నాన్నగారు 10 లక్షలు అట్టుకెళ్ళిపోవడం ఒకడండి, 15 లక్షలు అట్టుకెళ్ళిపోవడం ఒకళ్ళండి. ఇలా చెప్తే ఎవరు తట్టుకుంటారు సార్ ఈ మాటలో? డబ్బు నష్టపోయాం, ఉన్నదంతా ఆస్తి నష్టపోయాం, కట్టుకొట్లతో మిగిలాం సార్. ఇప్పుడు మా పాపకి 11 సంవత్సరాలు సార్. నేను ఒకవేళ ఇందులో చెప్పిన ఈ స్టేట్మెంట్ లో నేను చెప్పింది ఏది అబద్ధం ఉన్నా సరే నా బిడ్డ మీద ప్రమాణం పూర్తిగా చెప్తున్నాను సార్. ఇంకా అంతకన్నా ఇంకా ఎవరు ఏ తల్లిదండ్రులైనా దేనికి బతుకుతారు? పిల్లల కోసమే బతుకుతారు సార్. ఇవాళ మేము నిజంగా నష్టపోయామని చెప్పడానికి నా బిడ్డ మీద నేను ప్రమాణం చేస్తున్నాను సార్. ఇంకా అంతకన్నా ఇంక సాక్ష్యం ఏం కావాలి సార్ జనాలకి? మీడియా ఇప్పుడు చాలా మంది మీడియా కూడా మీకు ఎవరు సపోర్ట్ చేయరు. నిజంగా అలాగే మాట్లాడుతున్నారు సార్. మీడియా నాకు సపోర్ట్ చేయదండి సార్. పోలీసులను అయితే మాత్రం ఎమ్మెల్యేలు బెదిరిస్తున్నారు సార్. ఎమ్మెల్యేలు బెదిరించి ఇన్వాల్వ్ అయిపోతున్నారు సార్. ఇప్పుడు డిపార్ట్మెంట్ లో నిజంగా నిజాయితీగా చేసి వాళ్ళు ఉంటారు సార్. మీది పెద్దాపురం కదా, పక్కనే పెట్టాపురం. పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉంటారు. ఎప్పుడైనా కలవడానికి ట్రై చేయాల్సింది. అనుకున్నాం సార్, వెళ్దామని అనుకున్నాం సార్. మొన్న వెళ్దాం అనుకునేటప్పటికి ఆయన అది కూడా చెప్పేస్తున్నారు సార్ వాళ్ళే. ఇప్పుడు నేను ఈ మాట చెప్పకూడదు. అలా నేను వెళ్తేనంట సార్ వాళ్ళు వెంటనే వాళ్ళ దగ్గర ఏముంది
వాళ్ళ వెంటనే వాళ్ళ మీద పరువు నష్టం కేసు వేస్తారని చెప్తున్నారని సార్. ఇంక ఎవరి మీద వేస్తారు మీరు? నా మీద వేస్తారని సార్. ఇప్పుడు మీడియాకి వచ్చినా పొరుగు కేసు వేస్తారండి సార్. వాళ్ళు బ్యానర్ పెట్టి నేను సీఎం కి అంతా తీసుకెళ్ళి సార్ సీఎం గారు మీరు ఇలా నష్టపోయిందని చెప్పినా నా మీద పొరుగు కేసు వేస్తారు. ఎవరో రోమర్లు పెట్టారు. గాలిగా డబ్బు 10 లక్షలు తీసుకుని ఈజీగా మేకప్ వేస్తుంది. ఆ ఈజీ అనేది పట్టుకుని పారిపోయానంట సార్. 10 లక్షలు పట్టుకుని పారిపోయింది. బుద్ధిలోని ఎవరో రోమర్లు పెట్టారు. గాలిగా డబ్బు 10 లక్షలు తీసుకుని ఈజీగా మేకప్ వేస్తుంది. ఆ ఈజీ అనేది పట్టుకుని ఏం సార్ ఇప్పుడు అలాగంది సార్ ఆవిడ. ఆ మాట అసలు ఎంత తప్పు సార్. అది ఎంత తప్పుడు స్టేట్మెంట్ సార్. అసలు పట్టుకుని పారిపోతుంటే వాళ్ళు ఏం చేస్తున్నారు సార్? ఇంకేమన్నా మీ దగ్గర ఆడియోస్? ఇప్పుడు చాలా మంది సార్ ఇప్పుడు మార్కెట్ నుంచి కూడా నాకు వాళ్ళ ఉదయం చాలా ఫోన్లు వచ్చింది మా మార్కెట్ నుంచి. నాతో చేసిన వాళ్ళు అందరూ కూడా ఒరే ఆ రోజు నువ్వు నవీన్తో మాట్లాడి రౌత్ సూర్యతో మాట్లాడి నువ్వు రికార్డ్ చేసుకోలేదురా, నువ్వు వాళ్ళ గుడ్డిగా నమ్మవు అంటే ఈ రోజు ఉదయం ఒక అన్నయ్య కాల్ చేశారండి. చేసి చాలా బాధపడ్డాడు. అన్నయ్యకి మీరు చేస్తుంది ఇది ఒక వీడియో పంపించారు. ఫోన్ చేయండి ఆయన చెప్తారు సార్. ఇద్దరు కలిపి ఫోన్ చేసి డబ్బులు అప్పు అడిగేవారండి. అన్నయ్య ఫోన్ చేసి ఇప్పుడు బాధపడ్డాడు. నా భర్త కూలోడు సార్. 5,50,000 ఊరికినే నేను మీకు ఫోన్ చేస్తాను సార్, నాకు డబ్బులు కావాలని 1,00,000 రూపాయలు అంటే మీరు ఏమంటారు సార్? ఎవిడెన్స్ ఏంటని అడుగుతారు సార్. అప్పుడు అసలు వ్యాపారస్తుడు కొడుకు నాన్నగారు కొడుకు ఆయన డైరెక్ట్ గా మాట్లాడుతుంటే ఎందుకు ఇవ్వాలి సార్ అప్పు ఎవరైనా? అంతే కదా సార్. అలాగే పోనీ వేరే వెరిటాస్ ఫైనాన్స్ ఆయన అడగండి సార్. ఏం చూసి ఆయన అప్పించాడు వెరిటాస్ ఫైనాన్స్? సాధించే మనం చేయడం కదా సార్. నేను ఎవరిని ఏమి చెప్పాను సార్, మీరే మాట్లాడండి సార్. నేను పలానా వ్యక్తిని, నేను ఇలా అసలు ఏంటి అనేది మా సివిల్ కూడా పోయింది సార్ ఆ వెరిటాస్ ఫైనాన్స్ లో తేవడం వల్ల. ఇంకా అంతకన్నా ఆ పార్టీ వాళ్ళకి ఫోన్ చేయండి సార్. కొన్ని ఉల్లిపాయ పార్టీ వాళ్ళకి. వాళ్ళు ఎవరిని సార్ అది ఒకసారి ఇంటర్వ్యూకి వచ్చాను. ఆయన ఒకసారి సార్ మాట్లాడతారంటే ఒకసారి చెప్పండి సార్. మాట్లాడండి. అదే మనం లోన్ తీసుకున్నాను కదా, దాన్ని ఏ పర్పస్ ఇచ్చారో ఒకసారి చెప్పండి. హలో 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 చెప్పండి సార్. నమస్తే అండి. నమస్తే అండి. అదే ఇప్పుడు ప్రసాద్ అన్న వ్యక్తి నవీన్ అన్న వ్యక్తి మీ దగ్గర లోన్ తీసుకున్నారు. ఇద్దరు కలిపి తీసుకున్నారా ఒక్కరే తీసుకున్నారా? ఇద్దరు తీసుకున్నారు. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వచ్చి తీసుకున్నారు. పర్పస్ ఏంటండి? బిజినెస్ కోసం తీసుకున్నారండి. ఆయన ఆనియన్ బిజినెస్ చేసేవాడు. ఓకే 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 సార్. ఓకే అంటే ఆయన మీ ఓన్ బిజినెస్ అనుకుంటున్నాడు. మీకు ఓన్ బిజినెస్ లేదు? లేదు సార్. మరి ఆ బిజినెస్ చూపించకపోతే మరి డబ్బు ఇవ్వాలి కదా సార్. మరి ఇప్పుడు ఆయన రావాలంటే ఆపరేషన్ అయ్యి లోపల కూర్చున్నాడండి. వాళ్ళ అబ్బాయితో సిబిల్ లేదు. నేను నా భార్యను తీసుకొచ్చి చేయించాల్సి వచ్చింది. ఇద్దరు సంతకాలు పెడతానే అమౌంట్ ఇవ్వలేదు సార్. నేనేమనుకున్నాను, నవీన్ గారు నన్ను అడిగారు సార్. నేను చెప్పాను సార్ నేను అప్పులకి రానండి నవీన్ గారు అని చెప్పినప్పుడు, అమ్మ అలా కాదు కొంచెం ఇబ్బందులు ఉన్నాం, మేము పార్టీ వాళ్ళకి డబ్బులు వేయాలి. నీకు తెలిసిందే ఉంది ఆ టైంలో నాన్నగారికి కరెక్ట్ గా ఆపరేషన్ అయ్యి ఉన్నారు సార్ హాస్పిటల్లో. అమ్మ మేము తిరగలేకపోతున్నాం, ఆయన డబ్బులు ఇస్తానంటున్నారు, మా ఆవిడనే తీసుకెళ్దాము కానీ ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయిపోతాయి నేను తీసుకోవడానికి, నువ్వు ప్రసాద్ వెళ్ళి తీసుకురండి అంటేనే నేను వెళ్ళాను సార్. లేకపోతే నాకు పనే ఉంది సార్. అసలు ఇప్పుడు ఆనియన్స్ బిజినెస్ నాదంటే నేను ఇప్పుడు మీరు ఓనర్ సార్, ఓనర్ గారు కొడుకు మీరు, నాదని నేను చూపిస్తున్నానంటే మీరు అంగీకరించకుండా నేను చూపిస్తే ఒప్పుకుంటారా సార్ ఎవరైనా? అది కాదా సార్ ఎవిడెన్స్? అసలు కాదు. ఇప్పుడు మీకు భయం లేదా మరి? ఆమెకి యేసు ప్రభు గారు వాళ్తాడు కదా వంటి మీద. మా మీద ముసిపోయింది కదా సార్. మాకున్న ట్రాన్స్ పోయింది సార్. పోయింది కాబట్టి ఇంత ధైర్యంగా బయటికి రాగలిగాం సార్. లేకపోతే ధైర్యంగా బయటికి రాగలం సార్. మేము నిజంగా ఈ ట్రాన్స్ లో బయటికి రావడానికి కారణం సార్ మొట్టమొదటిగా నీలరాజు గారు సార్. నేను ఈ రోజు ఆయన కోసం నేను ఎందుకు చెప్తున్నాను కాన్సెంట్ అసలు ఎలా చేస్తారు? మిమ్మల్ని ఎలా చేస్తారు చెప్పండి. మనం వెళ్తాం అంటే మీరు ఎట్లా మోసపోయారు కాబట్టి వేరే వాళ్ళకి కాకుండా మనం వెళ్తాం సార్, మోకరిస్తాం సార్. వాళ్ళ కూర్చుని ఉంటారు సార్, మనం మోకరిస్తాం సార్. వాళ్ళ దగ్గర మోకరించినప్పుడు ఏం చెప్తారంటే సార్, ఆ 2 చేతులు వేసి మాట్లాడుతూ ఉంటారు సార్ భాషలో. మామూలుగా ప్రేయర్ చేస్తూనే భాషలో మాట్లాడడం మొదలుపెట్టి, దేవుడు నీకు ఇలా చెప్తున్నాడు, నువ్వు ఇలా చెయ్యాలి, నా కుమార్తె నువ్వు, నన్ను అలాగే చేశారు సార్ వాళ్ళు. అసలు నేనేమనుకున్నానంటే సార్, నిజంగా దేవుడే మాట్లాడుతున్నాను, మనం అదే రూట్ లో వెళ్ళిపోవాలి, ఇంకా భాషల్లో మాట్లాడు. నిజంగా ఆ ట్రాన్స్ లోంచి నన్ను బయటికి తీసుకొచ్చిందే నీలరాజు గారు సార్. అప్పుడు నాకు చెప్పారు సార్, అమ్మ అది నిజం కాదు,
భ్రమపరిచే ఆత్మ, దేవుడు ఇంత ఇలా మాట్లాడు. ఎవరు చేశారు అట్లా మీకు? మమ్మీయా? మమ్మీ గారు ఆ పేర్లు లేవా వాళ్ళకి? మమ్మీ డాడీ ఏంటి? అలాగే పిలిచేవాళ్ళం సార్. రౌత్ పరంజ్యోతి గారు అండి ఆవిడ పేరు. రౌత్ సూరిబాబు గారు వాళ్ళ భర్త గారి పేరండి. రౌత్ అంటే సర్నేమ్? వాళ్ళ ఇంటి పేరు సార్. అంటే ఇప్పుడు ఈయన రౌత్ సూరిబాబు గారు ఏదో మాట్లాడొచ్చింది, ఆయన దేవుళ్ళు లేడు, ఆయన దేవుళ్ళు ఏమో అవ్వట్లేదు. ఇప్పుడు మమ్మీ గారు అన్న దేవుళ్ళు ఉన్నారు కదండి. ఆవిడైనా అయ్యో ఆవిడకి అన్ని తెలిస్తాయి, మేము ముందు ఏం చేయాలో, మాకు ఏం జరిగిందో, మీరు ఎక్కడ ఉండాలి, మీరు ఏ టైం ఎక్కడ ఉండాలి, మీరు ఎలా ఉండాలని ఆవిడ చెప్తూ ఉంటది. మీరు ఎలా నడవాలో చెప్తూ ఉంటది. నేను బ్రాంతి షాప్ లో చెయ్యాలో మానాలన్నది కూడా ఆవిడే చెప్పిన మాట అండి. ఆటో కొనుక్కోవాలో లేదో కూడా వాళ్ళే చెప్పారు. నాకు ఈ విషయం చేసినప్పుడు మరి నేను ఇంతలా ప్రాబ్లం లో పడిపోయినప్పుడు, మరి నేను ఇంత కష్టంలో పడిపోయినప్పుడు అది మీకు తెలియలేదండి. నన్ను కొట్టిచ్చేస్తాను అన్నారండి. నేను అప్పుడు నేను ఏమి నమ్మాలండి మిమ్మల్ని? మీలో దేవుడు ఉన్నాడని నమ్మాలా, లేకపోతే ఎవరు ఉన్నారని నమ్మాలా? దేవుడు కొట్టించడు కదా. కానీ మీరు చెప్పే వరకు కూడా తెలియట్లేదు నాకు. అంటే యేసు ప్రభు గారు ఇప్పటి వరకు నార్మల్ గానే ఉంటారు, ఆత్మగా ప్రవేశిస్తారు ఒక మనిషి శరీరంలో. ఇప్పుడే ఫస్ట్ టైం వింటున్నా. అది ఒక లేడీ శరీరంలో. మ్యారేజ్ చేసుకున్నాక నా భర్తని నేను మార్చుకున్నాను సార్. నేను చిన్నప్పటి నుంచి దేవుడు నమ్ముకున్నాను సార్. కానీ నాకు ఎక్కడ ఇటువంటిది కానీ విచిత్రంగానే ఉండేది సార్. నేను ఎప్పుడు నా భర్తతో ఒక మాట చెప్తూ వచ్చేవాడు. ఏంటో నాకు తేడా పడుతుందండి. నేను ఒక విషయం సార్, నేను మాట్లాడు సార్, తన్నే అడగండి. నేను ఎన్నోసార్లు చెప్పాను సార్, నువ్వు ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా వాళ్ళకి ముందుకు వెళ్ళిపోతున్నావు, వాళ్ళు ఏదో కూడా చెప్పేదండి. మార్కెట్ లో ఏసని మూటలు మోసేవాడండి. 40 సంవత్సరాల మట్టి చేస్తున్నాడండి ఒక ముసలాయన వాళ్ళ దగ్గర. 40 సంవత్సరాల మట్టి అండి. అంటే వాళ్ళ పెద్ద పాప చిన్నప్పటి నుంచి చేస్తున్నానంటే ఆయన కూడా చెప్పేవాడండి, ఒరే నాన్న నువ్వు చాలా లోతుకి వెళ్ళిపోతున్నావు, నేను ముంచేస్తాడు, నేను ఎందుకంటే వాళ్ళు తాగినప్పుడల్లా ఏదో తిట్టుకోరండి రౌత్ సూరిబాబు గారిని. పని ఎక్కువ చేయించుకుని డబ్బులు తప్పిస్తూ ఉంటారండి. అందువల్ల బాధ కలిగి ఏదో తిట్టుకోరండి. సందర్భం లేని టైంలో పనులు చెప్పడం, లేకపోతే అర్ధరాత్రులు అల్లం బళ్ళు వచ్చిన దుంపల బళ్ళు వచ్చిన ఫోన్లు చేసి రమ్మన్నాం. ఎవరికి చిరాకొస్తాయి కదా సార్ అర్ధరాత్రులు. ఉండేవాళ్ళం కాబట్టి నేను ఈయన తిట్టినా నేను తెప్పించుకోను కదండి. ఆయన మీద తెరబడి ఉండండి. బుద్ధి లేదారా మీకు? ఆయన కొంతమందికి భోజనం పెడతాడు, ఆయన మీద అంతమంది బతుకుతున్నారు, ఎదవల్లా మాట్లాడుతున్నారు, ఎదవల్లా ఇది అని. నేను అంత పెద్ద వయసు అనుకోండి నేను తిట్టుకున్నాను. వాళ్ళు ఎంత ట్రాన్స్ లోకి దింపారంటే సార్, ఆ రౌత్ సూరిబాబు గారిని ఒక వ్యక్తి, సంతలో ఉన్న వ్యక్తి కొట్టడానికి వస్తే నా భర్త కొట్టించుకున్నారు సార్. ఆ దెబ్బలు ఇక్కడికి ఇప్పటికి ఉంటాయి సార్. నా భర్త కొట్టించుకున్నారు సార్. ఆయన దుకాణాల కోసం ఏదో గొడవ జరుగుతుంది, దుకాణాల కోసం గొడవ జరుగుతుంటే ఆ టైం ఒక పక్క వాళ్ళ వైఫ్ ఏమో ట్రాన్స్ ఇదిలో, ఇంకో పక్క ఏమో ఒక బిజినెస్ అంటే మనకు దారి చూపించారు కదా, మనం ఎక్కడ ఉన్న వాళ్ళం, కాకపోతే మనం వచ్చాం. ఎంతమంది ఉండగా నన్నే ఇంటికి నమ్మారు. అది బాగా కొన్ని క్లిప్స్ చూపించారు, ఊరేగిస్తున్నారు ఏంటి పల్లకిలో. అదే సార్ మమ్మీ గారు దేవుడు వచ్చిన రోజు అంటే నవంబర్ 1 అండి. ఆ రోజు ఆవిడ్ని వాళ్ళ ఇంటికా నుంచి స్వస్థశాలకు తీసుకొస్తారు. చూస్తారా సార్, డాన్సులు కూడా వేస్తారు సార్. అది ఇలా ఊగిపోతూ ఉంటారు కదా. లేదు సార్, మొత్తం ఆవిడ పల్లకిలో గుర్రం మేడమే బాగానే ఉంటారు సార్. ఈ కింద నడిచిన అందరూ డాన్స్ వేసుకుంటూ తీసుకొస్తారు సార్. మొత్తం అప్పుడు ఆమెలో యేసు ప్రభు గారు ఉంటారా? నిత్యం ఉంటారండి సార్. అంటే నాకు చెప్పిన విషయం ఏంటంటే నిత్యం ఆవిడలో దేవుడు ఎప్పుడు ఉంటారండి సార్. నీలరాజు గారు ఆటల కోసం ఫైట్ చేశారనేసి వీళ్ళు ఇంతలా పెట్టేసి కామెంట్స్ అది మేమే చేయించామని చేసి మా మీద. అంటే ఇప్పుడు ఎట్లా అంటే ట్రాన్సాక్షన్స్ అయినా ఓకే, కానీ మీ అవసరాలకు వాడుకున్నారా లేకపోతే బిజినెస్ కొరకే వాడుకున్నారా? ఇందులో పేర్లు వస్తాయి కదా సార్. ఇప్పుడు ఇందులో ఇది రౌత్ అభిషేకిని అన్న, రౌత్ నవీన్ కుమార్ అన్న, వాళ్ళ అమ్మాయి అండి. వాళ్ళు మీకు కొట్టి మీరు వాళ్ళకి కొట్టినాయి. ఇంకా మిగిలిన వాళ్ళందరూ ఉల్లిపాయ పార్టీ వాళ్ళండి. మధ్య అరవిందరావు గారు